హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. అమెరికా మొన్నటిదాకా మనకి ఒక కలల సౌధం, డాలర్స్ డ్రీమ్స్ కానీ ఒక హెవెన్. కానీ ఇప్పుడు భారతీయులు అమెరికా పేరు వింటేనే ఉలిక్కి పడుతున్నారు. అమ్మో అమెరికానా అనే పరిస్థితిలో ఉంది. దానికి కారణం కొత్తగా అధ్యక్షుడైన ట్రంప్ విధాన నిర్ణయాలు భారతీయులని గడగడ వణికిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ అమెరికాలో దాదాపు 50 లక్షల మంది భారతీయులుంటే 7.5 లక్షల మంది భారతీయుల వరకు అక్రమంగా, అంటే ఎలాంటి సరైన పత్రాలు లేకుండా ఉంటున్నారనేది ఒక అంచనా. ఆల్రెడీ అమెరికా ఒక 18,000 మందితో లిస్ట్ రెడీ చేసిందని, దాంట్లో మొన్న 104 మందిని వెనక్కి పంపియడం, ఇంకో 400 మంది లిస్ట్ రెడీగా ఉందని అనౌన్స్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే చాలా ఆందోళనగా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇవాళ మోడీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన ఏదన్నా మనకు సానుకూలమైన నిర్ణయాలు తీసుకొస్తారా? కనీసం కాళ్ళకు బేడీ లేకుండానైనా ఇండియాకు పంపిస్తారా గౌరవప్రదంగా అనే స్థాయిలో మనం భయపడుతున్న పరిస్థితి. ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఇవాళ మనతో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చైర్మన్ విశ్వేశ్వర కల్వల మనతో ఉన్నారు. మరి ఆయన్ని అడిగి అమెరికా రావాలా వద్దా, అసలు ఏంటి అక్కడ పరిస్థితి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఆయన, వారి సతీమణి జనిత కల్వల కూడా తనక్కడ అటార్నీ. సో వీళ్ళు మన భారతీయ విద్యార్థుల కోసం ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా చూసుకోవడానికి. అట్లాగే విశ్వేశ్వరరెడ్డి కల్వల గారు మన తెలంగాణ ఉద్యమకారుడు కూడా. మరి అక్కడ మన వాళ్ళ పరిస్థితి ఏంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. చాలా రోజుల తర్వాత సార్. అవును. సో సార్ ఏంటి సార్ మా పరిస్థితి ఏంటి? భయంగా ఉంది. అమెరికా రావాలా వద్దా? యాక్చువల్‌గా మనం ఇక్కడ భయపడినంత, మీడియా భయపెట్టించినంత ఓకే. ఉన్నంత అమెరికాలో జరగట్లేదు. ఓకే. సో యూఎస్ ఇమిగ్రేషన్ లా అంటే సింప్లిఫై చేస్తాం. రైట్. బయట చెప్పిన దానికంటే అమెరికాలో జరుగుతున్న దానికంటే సార్. చాలా చిన్న విషయం ఇది. సో మేము అక్కడ గత 27 సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నప్పుడు మేము కూడా ఒక ఇమిగ్రెంట్‌గా ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు ఇప్పటివరకు మేము ఇమిగ్రేషన్ ట్రావెల్ చేసాం. అవును. అంటే వేరియస్ వీసా టైప్స్‌లలో గానియండి, మేము పర్మనెంట్ రెసిడెంట్ రీచ్ అవ్వడానికి F1, H1B, 140, 485 గ్రీన్ కార్డ్ వస్తుంది. అట్లా ఒక పాత్‌లో. అవును సార్. పాత్ టు గ్రీన్ కార్డ్ అంటారు దీన్ని. ఓకే సార్. సిమిలర్ లైన్స్‌లో ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సెకండ్ 2.0లో ట్రంప్ సార్. క్లియర్‌గా చెప్పారు బిఫోర్ హి గోస్ టు ఎలక్షన్ సెకండ్ టైమ్‌లో. నేను అమెరికా గ్రేట్ అగైన్ చేస్తాను. హ్మ్. మై ఇంట్రెస్ట్ ఈజ్ అమెరికా ఇంట్రెస్ట్. అమెరికా ఇంట్రెస్ట్ ఈజ్ మై ఇంట్రెస్ట్. రైట్. సో క్లారిటీ హ్యాస్ వెరీ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ అండ్ హిస్ విజన్, పర్సెప్షన్, థాట్ ప్రాసెస్ ఈజ్ ఓపెన్, హానెస్ట్, ష్రూడ్. యెస్ సార్. సో ఈజ్ ఎ ష్రూడ్ బిజినెస్ మ్యాన్. అవును. ఆయన ఉన్న టీంలో కూడా ఇప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్‌తోని వివేక్ రామస్వామి ఉన్నారు, ఎలాన్ ఇలాన్ మస్క్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ష్రూడ్ బిజినెస్ మ్యాన్స్. చాలా బ్రహ్మాండంగా ఎకనామిక్ అప్ తీసుకురావడానికి ఏ రకమైన పాలసీస్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, థాట్ ప్రాసెస్ కానీ ఇన్కార్పొరేట్ చేస్తే బిజినెస్ బాగా గ్రో అవుతుందన్న మైండ్ సెట్ ఉన్నవారు. సో టిపికల్గా ఈ మన దానిలో ఇమిగ్రేషన్ వైపు చూస్తే తెలుగు ప్రజలు ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది F1 వీసా, సెకండ్ H1B, అవును సార్. థర్డ్ విజిటర్ వీసా మీద వస్తారు. యెస్ సార్. ఈ 3 బేస్డ్ మీద ఎక్కువ మన దగ్గరికి ఇక్కడ నుంచి మైగ్రేషన్ అక్కడికి జరుగుతుంది. కరెక్ట్ సార్. అది కాకుండా ఈ స్పెసిఫిక్గా మనకు ట్రంప్ నుంచి మనకు వచ్చిన బిగ్గర్ థ్రెట్ ఏంటంటే, బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటంటే బర్త్ సిటిజన్షిప్. యెస్. కంట్రీలో బై బర్త్ సిటిజన్షిప్ వచ్చేది ప్రివిలేజ్, అది ఇప్పుడు రాకుండా ఉంది. సో రాకుండా ఇంకా కాలేదు, అంటే ఫిబ్రవరి 19th లోపల తెలుస్తుంది మనకి అది ఏ యాంగిల్లో వెళ్తుందని. ఇప్పటికీ కూడా ఒక 22 రాష్ట్రాలు కూడా దాన్ని హోల్డ్లో పెట్టమని చెప్పాయి. సో ఆ తర్వాత వాషింగ్టన్ స్టేట్ కోర్టు కూడా దాన్ని హోల్డ్ చేయమని చెప్పింది. బట్ F1 వీసా రూపకంగా ఏదైతే మనం కమిట్ అవుతామో ఇక్కడ యుఎస్ కాన్సులేట్లో వెళ్ళి మనం I-20లో ఏదైతే ప్రామిస్ చేస్తామో వాటి రూల్స్నే ఫాలో అవ్వమని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్తుందే తప్ప ఇండియా వాళ్ళు వెళ్ళిపోవాలనో, ఇండియా గో బ్యాక్ అనో, జాగో బాగో టైప్ కాకుండా లేకుండా తప్పకుండా అంటే అమెరికన్ ఎంప్లాయ్మెంట్, మాకు అమెరికా ఇంట్రెస్టే కాకుండా ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళు కూడా వెల్కమ్ చెప్తాం మా కంట్రీకి, ఇమిగ్రెంట్గా రండి కానీ స్కిల్డ్ లేబర్ రూపకంగా రండి. ఓకే. సో F1 ప్రోగ్రాంలో వచ్చేసి మీరు బాగా ఎబిలిటీ, స్కిల్, నాలెడ్జ్ తీసుకొని ఒక $100,000 జాబ్ చూసుకోండి తప్ప రెస్టారెంట్లో, గ్రాసరీ స్టోర్లో, గ్యాస్ స్టేషన్లో, లిక్కర్ స్టోర్లో $10,000, $12,000 పని చేయకండి. అవి మా జాబులు, అవి అమెరికన్ జాబ్స్.
అవి మీరు మాయి కొల్లగొడితే ఎలా ఉంటుంది? అందుకోసమే మీరు F1 వీసాకి అమెరికాకి వచ్చే ముందు మీరు ప్రామిస్ చేశారు. మీ అమెరికన్ అంటే ఇండియన్ డబ్బుని తీసుకొచ్చి అమెరికాలో ఖర్చు కొత్త పెడతాం. మనీని ఇన్వెస్ట్ చేస్తాము. ఓకే. ఈ కంట్రీ ఎకనామిక్ గ్రోత్‌కు మేము భాగస్వామ్యం అవుతాము అన్న ఉద్దేశ్యంతోని ప్రామిస్ చేస్తేనే మేము ఒక స్టూడెంట్ చదువుకుంటాం తప్ప మేము వర్క్ చేయము. డ్యూరింగ్ ద స్టూడెంట్ అనాథరైజ్డ్ వర్క్. వాళ్ళు అవును. ఆథరైజ్డ్ వర్క్ చేయొచ్చు. ఎలా అవును. ఉంటుందంటే ఆన్ క్యాంపస్ జాబుల్లో వాళ్ళు రకరకాల పొజిషన్స్‌లో యాక్టివిటీస్‌లలో అవును. ప్రొఫెసర్ దగ్గర గానియండి, తర్వాత కెఫెటేరియాలో గానియండి, అవును. లేకపోతే పూల్‌లో గానియండి, వేరియస్ వితిన్ ద క్యాంపస్‌లో మనం పని చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. 20 అవర్స్ వీక్లీ. సో, అది ఆథరైజ్డ్ ఉండాలి. హ్మ్. అవి కాకుండా నేను చదువుని చంకన చేర్చి, నేను స్టోర్‌లలోకెళ్ళి నేను ఫుల్ టైమ్ అది చేస్తా అంటే, అది ఇబ్బందికరమైన పరిణామం. ఎందుకంటే అది మనం ప్రామిస్ చేయలేదు. మీరు వచ్చింది అక్కడికి F1 వీసా గాని, వర్క్ వీసా కోసం కాదు. అది రైట్. అనాథరైజ్డ్ వర్క్ కాదు. అక్కడ గ్యాప్ వచ్చింది. దానిపైన ఇప్పుడు డిపోర్టేషన్స్ గాని, ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కన్సర్న్స్ గాని, ఇంటర్వ్యూస్ గాని అందులో మేజర్ ప్రాబ్లమ్ అవుతుంది. రైట్. అంటే ఓకే సార్. అంటే మీరు చెప్పింది సూత్రప్రాయంగా అంటే ఆన్ పేపర్ బానే ఉంది. మీరు చెప్పింది ఓకే. కరెక్టే గదా! ట్రంప్ చెప్పేది అని. కానీ మన వాళ్ళు భారతీయులు అనగానే మన గుండె కొట్టుకుంటది. మనం ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. వాళ్ళని బీడీలేసి వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి. ఇంకా స్టూడెంట్స్‌కి ఆ పరిస్థితి రాలేదేమో గానీ, ఇప్పుడు మన ఇండియన్ స్టూడెంట్స్ మనకు తెలుసు. కేటీఆర్ గావచ్చు, ఇంకా రాహుల్ గాంధీ గావచ్చు, అమెరికా వస్తే పార్ట్ టైమ్ జాబ్ చేసుకొని చేసేవాళ్ళు అప్పట్లో. మనందరికి తెలిసిందే. ఇప్పుడు సడెన్‌గా మీరు పార్ట్ టైమ్ జాబ్ చెయ్యొద్దు అంటే, అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అక్కడున్న అయితే స్టూడెంట్స్? అప్పుడు గూడా పార్ట్ టైమ్ జాబ్ చేయొద్దు. ఆ రోజుల్లో గూడా పార్ట్ టైమ్ అనాథరైజ్డ్ జాబ్. యెస్. చేయొద్దు. అప్పుడు చేయొద్దు. అవును. అప్పుడు అంత డిజిటల్ ఏజ్ కాదు. అవును. ట్రాకబిలిటీ కోసం. ఓకే. ఇవాళ దిస్ ఇస్ డిజిటల్ ఏజ్. ఎవ్రీథింగ్ కెన్ ట్రాక్డ్ బై ఫోన్ ఆర్ అవును. ఎనీ డిజిటల్ డివైస్. సో, ఎక్కడున్నా ఏం జరుగుతున్నా అవన్నీ ట్రాక్ చేయగలుగుతారు. సో, వీళ్ళేం చేస్తున్నారంటే ఒక యూనివర్సిటీ దగ్గర ఒక అడ్మిషన్ తీసుకొని ఇంకో సిటీలో జాబ్ చేస్తున్నారు. సో, వాషింగ్టన్ డీసీలో మాస్టర్స్‌కి జాయిన్ అయిపోయి అట్లాంటాలో పనిచేస్తున్నారు. సో, అట్లాంటాలో ఏదో హుహు. రెస్టారెంట్‌లో జాబ్ అవును. తీసుకొని అక్కడ డబ్బు సంపాదించుకొని, ఆ డబ్బును ఇక్కడ చదవడానికి పెట్టి ఓకే. ఆన్‌లైన్ కోర్సెస్ చేస్తున్నారు. తర్వాత లేకపోతే వారంలో 2 రోజులు వచ్చిపోతున్నారు. ఓకే. అది ప్రాబ్లమ్. అంటే రియలిస్టిక్ పిక్చర్ వేరు. ఎలా అవును. ఉంటుందంటే అమెరికన్ ఇమిగ్రేషన్ యువర్ వెర్షన్, మై వెర్షన్, రియల్ వెర్షన్. అండ్ యూఎస్ ఇమిగ్రేషన్ లా ఈస్ అచ్చచ్చ! ఎ గ్రే లా. అచ్చా! ఆ ఓకే. గ్రే లా ఉంటుంది. గ్రే ఏరియా. సో, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లా. రైట్. ఒక లా ఉంటుంది. దాన్ని హౌ యూ ఇంటర్ప్రెట్, హౌ ఐ ఇంటర్ప్రెట్ కరెక్ట్. ఇస్ మ్యాటర్. కరెక్ట్. సో, అవును. తప్పకుండా మీరు అన్న ఇంతకుముందు బేడీలదనేది గూడా ఎలా అవును. ఉంటుందంటే, అక్కడ మేము జేసిన తప్పు మాకు గూడా బేడీలేస్తారు. ఇది కామన్ సెన్స్ అండి. అర్థం జేసుకోవాలి. ఓకే. సో, ఓకే. అక్కడ కాప్ ఒక్కరే వస్తారు. అంటే ఎవరైనా చేజింగ్ ఒక స్పీడింగ్ కారెళ్తుంది. అవును. వెనకాల ఈయన వస్తుండ్రు. కాప్ లైట్‌లేస్తారు. కార్ ఆగుతుంది. లెఫ్ట్ సైడ్ గన్ చేతిలో పట్టుకొని మెల్లగొచ్చి డోర్ ఓపెన్ చేయమని చెప్తారు. ఆ! వి డోంట్ నో హూ ఈస్ సిట్టింగ్ ఇన్ ద అంతే అంటే కదా ఆ సార్. అవును. సీట్‌లో. ఆయన దగ్గర గన్ ఉందా? ఎందుకంటే గన్ లాస్ ఓపెన్‌గా ఉన్నాయి కాబట్టి. అవును. సో, ఈయనెళ్లి ఆపితే ఆ మైండ్ సెట్ ఆ మినిట్‌లో ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో. ఎందుకంటే అంత స్పీడ్‌గా పోతుంది కదా! ఎగ్జాంపుల్ అవును. ఐయామ్ టెల్లింగ్ కరెక్ట్. ఈయన. కరెక్ట్ సో, సార్. అవును. అందువల్ల కాప్ కొద్దిగా కన్‌ఫ్యూజన్ స్టేటస్ ఉంటే ఇంకో బ్యాకప్ కార్‌ని పిలుచుకుంటాడు. అంటే ఇంకో కాపర్‌ని పిలుచుకుంటాడు. అయినా గాని ఫస్ట్ వాళ్ళేం చేస్తారు కొద్దిగా సస్పిషియస్‌గా అనిపిస్తే ఇఫ్ హి ఈస్ కాన్ఫిడెంట్ హి డోంట్ డూ ఎనీథింగ్. అవును. ఇఫ్ హి ఈస్ సస్పిషియస్ ఫస్ట్ ఆయన హ్యాండ్ కప్ చేస్తారు. ఇంక్లూడింగ్ మీ. ఓకే. ఇట్స్ నాట్ దట్ సిటిజన్ అయినా, గ్రీన్ కార్డ్ అయినా, నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్ అయినా అచ్చచ్చ! వాళ్ళు సస్పీషియస్ చేస్తే కన్సర్న్ ఉంది. ఆయనకు థ్రెట్ ఉంది ఆఫీసర్ కని అనుకున్నప్పుడు చేస్తారు. ఇక్కడ ఏమైంది ఈ హ్యాండ్ కఫ్ ఇచ్చేసి వారు ఆల్రెడీ వయలేటెడ్ చేశారు. అవును. ఇమ్మిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ రూల్స్‌ని వయలేట్ చేశారు కాబట్టి వాళ్ళకి 100% ఎయ్యాల్సిందే ఇగ. ఓకే. ఇక్కడ మనం అంటే నేననేది స్టెప్ బై స్టెప్ మీకు చెప్పాను ఒక ఎగ్జాంపుల్. అవునవును సార్. అవును. ఫస్ట్ ఏం చేయరు. ఫస్ట్ కరెక్ట్. వచ్చి విండో డౌన్ చేసుకుంటారు. హ్మ్. కన్వర్జేషన్ చేస్తారు. కన్వర్జేషన్‌లో డౌట్ వచ్చి తప్పకుండా మనం ఆయన్ని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు పక్కకు తీసుకొచ్చి హ్యాండ్ కఫ్ ఏస్తారు. చెప్తారు మీరు యూ హావ్ టు బి ఆన్‌లైన్ ఆన్ దట్ చేస్తారు. వేరస్ ఇక్కడ వీళ్ళు వయలేట్ చేసినట్టు ప్రూవ్ ఉంది. అవును. సో దెన్ దే హావ్ టు బి గెట్ డిపోర్టెడ్. సో డిపోర్ట్ చేసేటప్పుడు ఊరికే మంచిగా దర్జాగా చైర్‌లలో కూర్చోబెట్టి పంపలేరు కదా! బికాజ్ దే ఆర్ కల్ప్రిట్స్. కరెక్ట్. సో అంచేత వాళ్ళకి హ్యాండ్ కఫ్ ఏయాల్సిందే, వాళ్ళకి ఇచ్చేయాల్సిందే, వాళ్ళని హోమ్ కంట్రీలో వదిలేయాల్సిందే. హ్మ్. అంటే ఆ ప్రొసీజర్ అంటే. ఎందుకంటే ఒక 100 మందిని తీసుకొచ్చినప్పుడు 100 మంది నా మీద పడితే అవును. ఫ్లైట్‌లో వస్తుంటే రైట్. రైట్. సో అవును. వాళ్ళు రివర్స్ అయితే ఎలా కష్టమే అవును. కదా! సో అవును. అందువల్ల ఫ్లైట్‌లో తీసుకొచ్చినా గాని ఇక్కడ నుంచి అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అన్న కన్సర్నే తప్ప కరెక్ట్. కరెక్ట్. ఆ! అమెరికా ఈస్ ద బెస్ట్ కంట్రీ టు లివ్. ఓకే. అమెరికా ఈస్ ద బెస్ట్ కంట్రీ టు ఆర్గనైజ్ యాస్ లాంగ్ యాస్ యూ ఫాలో లా ఆఫ్ ద ల్యాండ్. అచ్చచ్చ! ఇఫ్ యూ ఓకే. ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్ ఇప్పుడు అట్లని చెప్తే మనోళ్ళు కంపెనీలకు సీఈఓలు కాకపోయేవాళ్ళు కదా! ఇంత అంతే పెద్ద కదా పెద్ద సార్. కంపెనీ. అవునవును. ఇవాళ ఆ రోజు వివేక్ రామస్వామి అనేటువంటి పేరులోనే అంత బ్రహ్మాండమైన పదం ఉంది. అంతే వివేక్ కదా సార్. రామస్వామి. బా! ఆయన ఇప్పుడు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్‌గా వచ్చారు. ఆయన విత్‌డ్రా చేసుకుంటేనే ట్రంప్ అయ్యాడు. అవును. కమలా హారిస్ ఉంది. అవును. సో, కమలా హారిస్ ఆల్సో ప్రెసిడెన్షియల్ క్యాండిడేటేనా. అవును. హాఫ్ అవును. ఆఫ్ ద వే ఆ! వచ్చింది. ఇది ఫుల్ వే వస్తుంది. అవును. ఎవెన్చువల్లీ వన్ డే ఆర్ ద అదర్ డే వివేక్ రామస్వామి ఆల్సో గోయింగ్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. వావ్! పక్కా. ఓకే. ఓకే. కొంచెం అటు ఇటుగా. రైట్. రైట్. హ్మ్. రైట్. సో, సార్ హెచ్-1బీ వీసా వాళ్ళు ఆ! వీళ్ళందరి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళకు అయితే నేను చూసా రీసెంట్‌గా.
వాళ్ళ పిల్లలు సిజేరియన్‌లు చేయించుకుంటున్నారంట. తొందర కానిచ్చేద్దాము మరి. అది ఇప్పటికే ఇంకా 2, 3 రోజులు టైం ఉంది గదా! పెద్ద గొడవ నడుస్తుంది ఇప్పుడు అమెరికాలో. ఏంటి సార్ దాన్ని అట్లా? యాక్చువల్‌గానైతే అలా ఉండదు. కాకపోతే స్పెక్యులేషన్ ఉంటది గదా! ఎక్కడైనా అవును. మార్కెట్ స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్ లాగా ఇది గూడా అంతే. ఓకే. అంటే 19థ్ అని ఫోర్సీ చేసి 19 అవును. తర్వాత పుట్టబోయే బిడ్డ సిటిజన్ కాడు కాబట్టి అవును. ఎర్లీగా చేస్తే సరిపోతుంది అని ఉంటది. కానీ అక్కడ ఎలా ఉంటుందంటే డాక్టర్స్ గాని, లాయర్స్ గాని, చార్టర్డ్ అకౌంటెంట్స్ గాని, సీపీఏ అంటారు. లైసెన్స్‌డ్ హోల్డర్స్. ఓకే. వాళ్ళు దే డోంట్ రిస్క్ దేర్ లైసెన్స్. ఇప్పుడు అచ్చచ్చా! ఓకే. ప్రాపర్ అది హెల్త్ కాదు. అవును. ఇన్ కేస్ వాళ్ళు ఏదో ఎక్స్‌పెరిమెంట్ చేస్తే ఫెయిల్ అయితే ఆమె లైసెన్స్ ఆ డాక్టర్ ఎవరు మెన్ ఆర్ వుమెన్ దే లూజ్ ద లైసెన్స్. ఆ! సో, చాలా జాగ్రత్తగా ఉంటారు. మనం ఊహించినంత చేయరు. ఒకవేళ 1 ఆర్ 2 డేస్ ఏదో డేట్ కోసం దానికోసం అప్పుడప్పుడు చేస్తారు గానీ 1 మంత్, 2 మంత్ ముందు చేయలేరు. ఓకే. అంటే ఫ్లెక్సిబిలిటీ అదేలెండి. 3 అవును. డేస్ కూడా ప్లస్ ఆర్ మైనస్ 3 డేస్ ఓకే. కానీ ఓకే. ఆ! ఏకంగా ఇప్పుడు 2, 3 నా నెలల ముందే కోసేసి 9 బయటికి మంత్స్ ఉంటే తీసేసి 7 మంత్స్‌కి సిటిజన్‌షిప్ తీయడం. ఎగ్జాక్ట్‌లీ. సో, ప్రీమెచ్యూర్ బేబీగా చేయడం కష్టం. ఓకే. ఎందుకంటే రిస్క్ టు మామ్, కరెక్ట్. రిస్క్ కరెక్ట్. టు చైల్డ్ అవును. అండ్ రిస్క్ టు ద డాక్టర్. డాక్టర్ ఆల్సో. ఇఫ్ అవును. ఇఫ్ దట్ ఈస్ ఎ మిస్టేక్ అని తెలిసి వయలేట్ అయిందంటే లైసెన్స్ లూజ్ అవుతారు. అవును. అంచేత ఏ డాక్టర్ కూడా ఏ హాస్పిటల్ కూడా రిస్క్ చేయదు. ఓకే. కాకపోతే ఏదో లైన్‌లో ఉన్నారని, బారులు తీరారని అవునవును. అయన్నీ స్పెక్యులేషనే గానీ రియలిస్టిక్‌గా అలా ఉండదు. అవునా? హ్మ్. సార్ నాకు నాకు డౌటు. ఇప్పుడు వీళ్ళు పుట్టే పిల్లలు ఎవరు సార్? ఏ దేశానికి చెందిన వాళ్ళవుతారు వీళ్ళు? ఫ్యూచర్‌లో ఆ కదా! ఫ్యూచర్‌లో. ఒకవేళ అది రియాలిటీ అయితే. ఆ! లా ఆఫ్ ద ల్యాండ్ అయితే. టిపికల్‌గా ఏమైతుంది వాళ్ళు ఇండియన్ వాళ్ళవుతారు. ఏ కంట్రీ వాళ్ళైతే ఏ కంట్రీ వాళ్ళ పిల్లలు పుడితే ఇప్పుడు మెక్సికో పిల్లలు పుడితే మెక్సికో వాళ్ళైతారు. ఆ! ఇండియన్ ఇప్పుడు మన పిల్లలే అక్కడ హెచ్-1 మీద ఉన్నోళ్ళు, ఎఫ్-1 మీద అవును. ఉన్నోళ్ళు పిల్లలు పుడితే అక్కడ ఇండియన్‌కి డిపెండెంట్ వీసా ఉంటుంది గదా! అవును. ఆ హెచ్-1 ప్రైమరీ ఉంటే వైఫ్ డిపెండెంట్ లాగా అవును. అబ్బాయి కూడా డిపెండెంట్ అయితాడు. అబ్బాయి ఇండియన్ సిటిజన్ అవుతాడు. అక్కడ ఉండొచ్చా? ఉండొచ్చు. డిపెండెంట్ వీసా ఆ! డిపెండెంట్ వీసా ఇస్తారు. ఇస్తారు. ఓకే. 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 తప్పకుండా ఇయ్యాలి. ఆ! అదర్‌వైజ్ ఇల్లీగల్ అవుతది. ఓకే. ఇస్తారు. ఇప్పుడు అది సార్ మరి గ్రీన్ కార్డ్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఆ! టెల్ యూ యాహ్! ఎగ్జాంపుల్‌గా. ఇప్పుడు మన ప్లీజ్. గల్ఫ్ కంట్రీలో పుడుతున్నారు గదా! అవును. వాళ్ళకి ఇండియన్ సిటిజన్‌షిప్ ఇస్తున్నారు గదా! ఓకే. సిమిలర్‌లీ. ఓకే. అట్లా అమెరికాలో ఆ! పుట్టిన ఇగ ఈ సిటిజన్‌షిప్ అనేది చాలా తక్కువ కంట్రీస్ ఇస్తున్నాయి. అన్ని కంట్రీలు ఇవ్వట్లేదు. ఓకే. మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు. ఓన్లీ ఫ్యూ కంట్రీసే ఇప్పుడు కెనడా ఇస్తుంది, అమెరికా ఇస్తుంది, అవును. యూరోప్ ఇస్తుంది. హ్మ్. అని తప్ప అన్ని కంట్రీలు ఏమి ఇవ్వట్లేదు. ఓకే. సారీ ఐ యామ్ గోయింగ్ యాహ్! అదే సార్. గ్రీన్ కార్డ్ విషయానికొస్తే, ఇప్పుడు సరే ఇప్పుడు గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూసే వాళ్ళ సంఖ్య ఒక్కొక్కరు చాలా మంది గ్రీన్ కార్డ్ రాకుండానే చనిపోతున్నారని ఒక అంచనా. అంతే కదా సార్? అంటే కొంచెం ఎగ్జాగరేషన్ అది. సరే. బట్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యాహ్! అబౌట్ దిస్. ప్లీజ్. సో, మన వాళ్ళు స్కిల్డ్ లేబర్‌గా అక్కడికెళ్లారు. హ్మ్. హెచ్-1బీ ప్రోగ్రామ్‌లో. హ్మ్. సో, వరల్డ్ వైడ్ ఎలా ఉంటుందంటే ఒక 144,000 గ్రీన్ కార్డ్‌లు ఇస్తారు ప్రతి సంవత్సరం. హ్మ్. అయితే అంతా ఒక కంట్రీకే ఇవ్వరు. అవును. ఎందుకంటే ఆ హెచ్-1బీ ప్రోగ్రామ్ గాని, గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ గాని అన్ని కంట్రీలకి రిలేటెడ్ ఉంటది. ఓకే. సో, పర్ కంట్రీ క్యాప్ ఉంటుంది. ఇండియాకి 7% చేశారు. హ్మ్. సో, 7%లో ఫ్రేమ్ 7% అంటే ఆహ్, 144,000లో 7%. అచ్చచ్చ! అంతేగాని ఇండియా నుంచి వచ్చే వాళ్ళందరిని కలిపి కాదు. దానిలో కాదు. 7% కాదు. కాదు. టోటల్ మా కంట్రీ గ్రీన్ కార్డ్‌లు ఇచ్చే దానిలో 7% ఇండియాకి ఇండియాకి ఇస్తాము. ఇస్తారు. ద ఓకే. మాక్స్. రైట్. సో, మెక్సికోకి 7%, చైనాకి మీకు 7%. అచ్చా! ఎక్కడైతే 7 రీచ్ అవుట్ అయిద్దో ఇంక ఆపేస్తాం అక్కడ గ్రీన్ ఓకే. కార్డ్. ఆ సంవత్సరం ఇయర్‌లీ. మళ్ళీ అదేలెండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అవును. 7%. అవును. కాకపోతే మన వాళ్ళు టిపికల్‌గా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చాలా మైగ్రేషన్ అయింది గదా! అవును. అందరూ హెచ్-1 మీద ఎళ్లారు గదా! అవును. సో, అందరూ దే హావ్ టు వెయిట్. ఈ 7% కోటా మాక్సిమం అదే సార్ 2010లో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు వస్తున్నాయంట. 12. 12 ఆ! 12లో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు వస్తున్నాయంట కరెక్ట్. గ్రీన్ కార్డ్‌లు. కరెక్ట్. అంటే ఇంతింత లాంగ్ వెయిటింగా వెయిటింగ్ సార్? ఉంది. 13 ఇయర్స్ ఉంది ఇప్పుడు. అబ్బా! హ్మ్. ఆ! ఈబీ2, ఈబీ3 వెయిటింగ్ పీరియడ్ ఈస్ 13 ఇయర్స్. ఓకే. కరెక్ట్. యూ ఆర్ రైట్. యాహ్! సో, మరెట్లా సార్ ఇప్పుడు స్టూడెంట్స్ ముఖ్యంగా ఇగ బాగా ఇబ్బంది పడుతుందంటే స్టూడెంట్స్. మిగతా వాళ్ళు సరే అక్రమంగా ఉంటున్నారు. వాళ్ళు నేరగాళ్ళుంటారు. వాళ్ళు పంపిస్తారు. దట్స్ ఫైన్. స్టూడెంట్స్ భవిష్యత్తు ఏంటి సార్? అగ్రీ. అది యాక్చువల్‌గా చాలా ఇంపాక్టే. యాహ్! అంటే ఏదైతే మైండ్ సెట్ నేను అమెరికా ఎళ్లి అమెరికాలో డబ్బు సంపాదించుకొని అమెరికాలో చదువుకోవాలనుకునే ఆలోచన విధానం ఉన్న పిల్లల తల్లిదండ్రులు విత్‌డ్రా చేసుకోండి రావడం. ఓకే. మీరు కంఫర్టబుల్‌గా ఉన్నారు. హ్మ్. మీ దగ్గర డబ్బుంది. మీరు లోన్ తీసుకుంటాను ఫుల్‌గా. హ్మ్. ఎడ్యుకేషన్ గానికి, అక్కడ తర్వాత బోర్డింగ్, లాడ్జింగ్ గాని, నా మొత్తం ఖర్చులకు నీకు ఇక్కడ లోన్ తీసుకొని కొత్త మనీ తీసుకెళ్ళి అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తా అనంటే ప్లీజ్ కమ్. దేర్ ఇస్ అచ్చా! ఎ ప్రోగ్రామ్. ఆ! అమెరికా వెల్కమ్స్ యూ అండ్ వి ఆల్సో వెల్కమ్ యూ. ఓకే. మేమందరికి గూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం, గైడ్ చేస్తున్నాం, నాలెడ్జ్ సెమినార్స్, యాహ్! సింపోజియం రూపంగా షేర్ చేస్తున్నాం. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా అచ్చా! అందరికి నాలెడ్జ్ రావాలి అని. ఓకే. సో, దాని ద్వారా వాళ్ళు దే కెన్ మాగ్ననిమస్‌లీ థింక్ అండ్ యాక్ట్ ఎంతుండాలి అకార్డింగ్. సార్ మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవాలంటే? డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ. అచ్చా! ఇప్పుడు వాషింగ్టన్ డీసీ యూనివర్సిటీ ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. అవును. షార్లెట్ అనే ఊర్లో యూనివర్సిటీ వేరే ఉంటుంది. హ్మ్. హ్మ్. ర్యాలీలో వేరే ఉంటుంది. అట్లాంటా వేరే ఉంటుంది. అచ్చచ్చా! ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంటుంది, ఢిల్లీలో కరెక్ట్. ఎలా కరెక్ట్. ఉంటుంది, కరెక్ట్. ఆ! కరీంనగర్‌లో ఎలా ఉంటుందనిలాగా. ఓకే. ఇప్పుడు కరీంనగర్‌లో యూనివర్సిటీ హ్మ్. చదువు తక్కువ ఉంటుంది.
ఉంటుంది. ఎగ్జాంపుల్ శాతవాహన యూనివర్సిటీ అవును. అనుకోండి. కరెక్ట్. హైదరాబాద్ యూనివర్సిటీ అంటే ఎక్స్‌పెన్సివ్ కాస్ట్ ఆఫ్ ఎక్స్‌పెన్స్. లివింగ్ అట్లా. అదే సిమిలర్ జియోగ్రఫికల్ అంటే మినిమమ్ 50,00,000 పెట్టుకోవాలా? ఈజీగా కావద్దు. 50,00,000 అన్నా కనీసం ఉంటేనే ఉంటేనే అమెరికా గురించి ఆలోచించాలి. అంటే దానికంటే ముందు మనం I-20 అప్లై చేస్తాం కదా! ఒక 6, 7 యూనివర్సిటీకి అప్లై చేస్తాం. అవును. అందులో 3, 4 పిక్ అవుతాయి మనకి. అవును. ఆ అవును. 3, 4లో మనం ఒకటి ఫైనల్‌గా చూజ్ చేసుకుంటాం. అవును. మనకి ఈజీగా జియోగ్రఫిక్ అండర్‌స్టాండ్ అవుతుంది. ఆ I-20లో క్లియర్‌గా ఉంటుంది. దాని బేస్డ్ మీద మనం బ్యాంక్‌కెళ్తాం. అచ్చచ్చా! ఆ ఓకే. లెటర్ చూపిచ్చి మనం అమెరికాకెళ్తామని బ్యాంక్‌కెళ్తే బ్యాంక్ అప్రూవ్ చేస్తుంది. ఆ ఓకే. నంబర్స్ చూసాకనే I-20 ఆ! చూసాక. ఆ! మన రీపేయింగ్ క్యాపబిలిటీ చూసి. ఓకే. ఓకే. కెపాసిటీ అంటారు కదా! అవును హౌ సార్. మచ్ అవును. యూ కెన్ రిపో మీ కరెక్ట్. ఎంప్లాయిడా, సాలరీడా, బిజినెస్ అవును. మ్యానా చూసి ఇస్తారు. ఓకే. సో, ఓకే. ఇన్ లైన్స్ మనం వెళ్ళగలిగితే ఏమాత్రం ఇబ్బంది లేదు. ఓకే. కానీ అవి దాటినప్పుడే ఈ కన్సర్న్స్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ అనేది ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రోగ్రామ్ నాట్ టుడే. ఓకే. ఇట్ హాస్ బీన్ దేర్ ఫర్ మెనీ ఇయర్స్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఇన్ ఫ్యూచర్ టు. బికాజ్ ఓకే. అమెరికా నీడ్స్ స్టూడెంట్స్, టాలెంటెడ్ స్టూడెంట్స్. ఓకే. సో, ఓకే. అక్కడ మాస్టర్స్ బ్రహ్మాండంగా చేసి వాళ్ళు స్కిల్డ్ లేబర్‌గా చేస్తే ఎళ్తే కాంట్రిబ్యూషన్ చేస్తారు వాళ్ళు. హ్మ్. కంట్రీకి ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ చేస్తారు. మంచి డిజిటల్ ఏజ్‌లో వాళ్ళ నాలెడ్జ్‌ను, వాళ్ళ అంతే థాట్ కదా సార్. ప్రాసెస్‌ను అవును. మన కంట్రీ కోసం చేస్తారనే కాన్ఫిడెన్స్‌తోనే ఇస్తారు. ఓకే. ఓకే. రైట్ సార్. ఇప్పుడు మన ఇండియన్స్‌లో ఇదంతా ఒక ఎత్తైతే, ఈ డంకీ ద్వారా డంకీ రౌట్. అమెరికాకొచ్చే బ్యాచ్ వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? దాన్ని డాంకీ రూట్ అనరు. ఆ! కాకపోతే మనోళ్ళు ఏదో రగ్గడ్, బగ్గడ్ లాంగ్వేజ్‌లో అది వాడుతున్నారు. ఆ! టిపికల్‌గా ఏంటంటే మనోళ్ళు అమెరికా అనే దానికి బార్డర్స్ ఉంటాయి. అవును. ఇదేంటంటే ల్యాండ్ బార్డర్స్ ఇది. అవును. ల్యాండ్ బార్డర్ ఏదంటే మెక్సికో ఒకవైపు హ్మ్. ఉంటుంది. హ్మ్. కెనడా పైన ఉంటుంది. హ్మ్. మిగతా అంతా వాటర్ బౌండరీస్ ఉంటాయి. ఓకే. సో, వచ్చే వాళ్ళు ఎలా వస్తారంటే డైరెక్ట్ మెక్సికో రారు. వాళ్ళక్కడ హోండురాస్‌కెళ్తారు. గ్వాటిమాలా, నికరాగువా, బెలీజీ మెల్లగా మెక్సికో వస్తారు. సో, ఓకే. పాస్ అవ్వకుండా. స ఏ కంట్రీ అయితే వీక్ బౌండరీస్ ఉంటాయో అందులోకెళ్ళి ఏజెంట్లు తీసుకెళ్ళి అందులో పడేస్తారు ఆ! ఫస్ట్. ఫుల్ ప్రూఫ్ ఉన్న అర్థమైంది. అవును. దాంట్లోకెళ్ళలేరు. ఆ! ఈజీ వీక్ లింక్స్. వీక్‌లో కరెక్ట్. ఎక్కడ స్పేస్ అవును. ఉంటే అందులోకెళ్ళి తీసుకెళ్ళి జనాల్నేస్తారు. డంప్ ఆ! చేస్తారు. షిప్పులు రూపకంగానో, ఇంకో అవును. రూపకంగానో, ఇమిగ్రేషన్ రూపకంగానో అందులోకేస్తారు. అలా విజిటర్ వీసా ఏదో ఉంటే అందులో పడి అక్కడి నుంచి బయలుదేరొస్తారన్నట్టు. సో, ఆ వీక్ లింక్స్ ఎక్కడైతే స్పేస్ ఉంటదో అందులోకొచ్చిన వాళ్ళు అమెరికా వరకు రావడం ప్రయాణం ఒక 6, 7 కంట్రీలు క్రాస్ చేసి రావాలి. అబ్బా! బికాజ్ ఇవన్నీ ల్యాండ్ కంట్రీస్. కరెక్ట్. కనెక్టింగ్ కంట్రీస్. ఆ! సో, వచ్చుకుంటున్నప్పుడు ఆ క్రమంలో వాళ్ళు డిఫరెంట్ ఏజెంట్ల బారిన పడతారు. హ్మ్. డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. కొందరు ట్రక్ మొత్తం క్లోజ్డ్ ట్రక్‌లో పెట్టుకొని తీసుకొస్తారు. లాస్ట్ టైమ్ ఒకసారి 40 మంది క్లోజ్డ్ ట్రక్‌లో తీసుకొస్తుంటే చనిపోయారు. చనిపోయారు. అవును. శ్వాస అబ్బా! ఆడక. అబ్బా! సో, అమెరికా మన కెనడా నుంచి వస్తూ స్నో టైమ్‌లో అంటే చల్లగా ఉన్న టైమ్‌లో ఏం చేస్తారు ఎక్కువ మంది సెక్యూరిటీ ఉండరు కదా! అవును. తక్కువ ఉంటారు. అంటే అది పెద్ద కరెక్ట్. బార్డర్ కరెక్ట్. కదా! అవును. ప్రతి మీ అదేంటి ప్రతి ఇంచు మీటర్ ఇంచు టు అవును. ఇంచుకైతే ఉండలేరు అవును. కాబట్టి. అవును. అవును. సో, వాళ్ళు ఎలా ఉంటుందంటే ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో వాళ్ళకి దానికి ఏజెన్సీ ఉంటది గదా! అవును. వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అమ్మ! ఈ ఏరియాలో పోలీసింగ్ తక్కువుంటుందని. అవును. సో, దానికోసం ఏం చెప్తారు, మీరు ఈ దగ్గర నుంచి ఇలా అది దాన్ని కట్ చేసుకొని ఫెన్సింగ్ ఫెన్స్‌ని కట్ చేసుకొని ఎళ్ళొచ్చు. అందులోకెళ్ళి పంపిస్తామని వీళ్ళు చెప్తారంట. కాకపోతే ఆ వింటర్ టైమ్‌లో నడుస్తుంటారు. నడుచుకుంటూ రావాలి. అవును. బార్డర్‌కి ఏం రోడ్లు గీళ్ళు ఉండవు. అవును. కొండలు, గుట్టలు, యాహ్! హిల్స్ అయన్నీ ఉంటాయి. ఆ యాహ్! ఏరియా నుంచి లోపలికి ఎంటర్ కావాలంటే. సో, ఆ టైంలో స్ట్రోమ్ వచ్చింది. స్ట్రోమ్ వచ్చాక ఏమైంది, అసలు గస్టీ విండ్స్ ఉంటాయి. అది టెంపరేచర్స్ మైనస్‌లోకి అవును. పడిపోతాయి. ఫ్రీజింగ్‌లో చనిపోయారు మనోళ్ళు. ఇండియన్స్. ఆ! ఎప్పుడో గాని ఆ స్నో అంతా తగ్గిపోయి, స్ట్రామ్ ఎళ్ళిపోయి, అప్పుడు తగ్గినప్పుడు ఆ బాడీస్ బయటకొచ్చాయి. అంటే ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ భయంకరం. అవును. అంటే ఈ అవును. కంట్రీకున్న వాల్యూతోని జనాలేందంటే అటు ఆ రూట్లు గాని, అంటే నార్త్ అయితే కెనడా గాని, సౌత్ మెక్సికో రూపకం గాని, ఈ రూపకంగా లోపలికొచ్చి కంట్రీలో చేరాలన్నది గోల్. హ్మ్. చేరిన వాళ్ళందరూ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంటే గదా! అవును. వాళ్ళు అది వయలేషన్ ఆఫ్ ద ఇమిగ్రేషన్ లా గదా! సో, అవును. వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలో మీరు చెప్పండి. హ్మ్. అది జరుగుతుంది. అంతే తప్ప ఓకే. ఇండియన్స్ వాళ్ళకి ఇప్పుడు మనదే ఒక మంచి డ్రైవర్ ఉన్నారనుకోండి. మనం అవును. వదులుకుంటామని చెప్పండి. మంచి అసలు టాలెంట్ అవును. ఉన్న ఎగ్జిక్యూటివ్ ఉన్నారనుకోండి. ఎందుకు వదులుకుంటామా? వదులుకుంటాం? అవును. అమెరికా ఏమనుకుంటుందంటే మీరు టాలెంటెడ్ పీపుల్, ఓకే. టెక్నాలజీ పీపుల్, స్టెమ్ పీపుల్, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ మీ దగ్గరే బాగుంది. మా దగ్గర లేదు కాబట్టే వైటీకోలో మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది. కంప్యూటర్స్‌లో మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది కాబట్టి రమ్మని H1B ప్రోగ్రామ్ పెట్టాం గదా! ఓకే. ప్రోగ్రామ్ గైడ్‌లైన్స్‌లో ఉండండి. ప్రోగ్రామ్ ఫ్రేమ్‌వర్క్‌లో ఉండండి. ప్రోగ్రామ్ పాలిసీస్‌లో ఉండండి. ఓకే. కానీ అక్కడికొచ్చి నేను రెస్టారెంట్‌లో పనిచేస్తా, గ్యాస్ స్టేషన్‌లో పనిచేస్తా, డబుల్ జాబులు చేస్తా, త్రిబుల్ జాబులు చేస్తా, వాడి పేరు మీద, వీడి పేరు మీద డబ్బు పంపిస్తా. వయలేషన్ చేస్తే, మనీ లాండరింగ్ చేస్తే, హ్మ్. ఇష్యూస్ క్రియేట్ చేస్తే అక్కడి కంట్రీ ఆ లా ఆఫ్ ద ల్యాండ్ వెరీ స్ట్రిక్ట్. ఓకే. పట్టుకున్నారంటే ఎవరు చెప్పినా వినరు. ఓకే. ఒక మినిస్టర్ మనకిక్కడ ఉంటది గదా! రైట్. ఒక రైట్. ఫోన్ కాల్ కన్వర్జేషన్‌తోనో, అవును. ఒక ఇన్‌ఫ్లుయెన్స్ దేర్ ఇస్ నో ఇన్‌ఫ్లుయెన్స్ ఇన్ వరల్డ్. అవునా? 100% దేర్ ఇస్ నో నేను విన్నాను సార్. అంటే డెమోక్రాట్స్ అధికారంలో ఉన్నప్పుడు రిపబ్లిక్‌లు ఆశ్రయిస్తారు. వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు మన వాళ్ళకంటే ఈ ఇతర కంట్రీస్ వాళ్ళకి. ఇప్పుడు ఇండియాకి వాళ్ళనేమంటారు సార్? ఇండియాను మద్దతుగా ఉండే గ్రూప్ ఉంటది గదా! ప్రెషర్ గ్రూప్. ఆ! ప్రెషర్ గ్రూప్ వాళ్ళు అట్లా కొందరుంటారు. వాళ్ళని ఆశ్రయిస్తే కొంచెం మనకు దొరుకుతుంది అన్నట్టుగా ఉండదా అట్లా? ఉండదు. అంటే ఓకే.
సమ్ పర్సెంటేజ్ యెస్, సమ్ పర్సెంట్ నో. అట్లా. ఓకే. అయితే అట్‌లీస్ట్ దే విల్ లిజన్. ఇప్పుడు రైట్. ఎగ్జాంపుల్ లాస్ట్ టైమ్ డెమోక్రటిక్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ టైమ్‌లో అవును. రిపబ్లికన్ పార్టీ రేజ్ చేసింది. డెమోక్రటిక్ పార్టీ చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్‌కెళ్ళి చాలా మందిని ఫ్లైట్‌లలో తీసుకొచ్చారు. మీరు చూసుంటారు టీవీలలో, గీవీలలో అవును. రెక్కలు పట్టుకొని ఊగులాడుకుంటూ కూడా వచ్చిన బ్యాచ్ కూడా ఉన్నారైతే. అవును. చనిపోయారు చాలా మంది అందులో కూడా. సో, తీసుకొచ్చిన వాళ్ళు చాలా పూర్ ఎడ్యుకేషన్, హ్మ్. పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి అమెరికాలో తోసేస్తే వాని మైండ్ ఎక్కడో ఉంటది. వాడు అన్‌ఎడ్యుకేటెడ్ అంతే పర్సన్. కదా సార్. అవును. ఎందుకంటే అక్కడ అక్కడ పొలిటికల్ ఇన్‌స్టెబిలిటీ జరగడం వల్ల అక్కడ అసైలీగా తీసుకొచ్చారు వాళ్ళందరిని. అవును. అసైలంకి అవును. దాన్ని. అవును. సో, అటువంటి తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడికొచ్చిన వాళ్ళు ఏం చేయాలి? హ్మ్. ఇక్కడంటే మనకంటే మాస్టర్స్ కాబట్టి కష్టపడి చదువుకున్నారు కాబట్టి ఇంజినీరింగ్‌లో మనకు ఎక్కువ అవును. మంచిగా వచ్చి అవును. ఐఐటీలో చదువుకున్నోళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి దే కెన్ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ద ఎకానమీ. అవును. రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద సొసైటీ. సో, ఇక్కడ అది కాదు కదా! వీళ్ళేం చేస్తారు? చీప్ లేబర్ జాబ్‌లు కావాలి. అంతే అవును. కదా! వాళ్ళ అంతే. దగ్గర ఎబిలిటీ లేదు, ఇంకే ఉంటుంది. ఎడ్యుకేషన్ లేదు. అవును. అవును. సో, అక్కడ ఆ గ్యాప్ వచ్చింది. అప్పుడు రిపబ్లికన్ పార్టీ ఏమంది, మేము అటువంటోళ్ళని కంట్రీకి తీసుకురాము. మేము హ్మ్. కంట్రీలోనే కొత్త షార్ప్ పీపుల్‌ని తయారు చేస్తాము. ఈ కంట్రీ సూపర్ పవర్ కావాలంటే ఇప్పుడు మన నాసా ఇంజినీర్ కావాలి, ఆర్టిఫిషియల్ అంతే కదా సార్. ఇంటెలిజెన్సోళ్ళు అవును. కావాలి, టెక్నాలజికల్ పీపుల్ కావాలి. ఇది ఇండియాలో ఉన్నారు. వరల్డ్‌లో చూస్తే ఒక్కొక్క దానికి పూల్ ఆఫ్ టాలెంట్ అంటారన్నట్టు. ఇప్పుడు ఒక దగ్గర మంచిగా అవును. కన్‌స్ట్రక్షన్ చేసేవాళ్ళుంటారు. అవును. మనం ఇంత జనరల్ దానిలో ఒక దగ్గర మంచి పునాదులు తవ్వేవాళ్ళుంటారు. అవును. ఇంకో దగ్గర ఇంకొక ఇల్లు మంచిగా బ్రహ్మాండం కరెక్ట్. కట్టేవాళ్ళుంటారు. కరెక్ట్. ఇవాళ మనం గల్ఫ్ కంట్రీలలో అంత పెద్ద ఆకాశ హార్మోనాలు కట్టేదెవరు? కరీంనగర్, అంతా మనోళ్ళే నిజామాబాద్, కదా! రాజంపేట, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా. అవును. అక్కడి నుంచి వాళ్ళ వాళ్ళ ఓన్ కంట్రీ పీపుల్ బిల్డింగ్‌లు అంత ఫ్లోర్‌లెక్కి కడుతున్నారా? సో, సిమిలర్ లైన్స్‌లో అమెరికా గూడా మేనేజ్డ్ బై దెమ్. వర్కర్స్ ఏముంటుంది? రో ఫార్మ్ వర్కర్స్. మెక్సికో గాని, కరేబియన్ ఐలాండ్స్ గాని, సౌత్ అమెరికా నుంచి వస్తున్నారు. అవును. టెక్నాలజీ వర్కర్స్. మార్క్ మై వర్డ్స్ అవును. వర్కర్స్. యెస్. వి ఆర్ ఆల్సో వర్కర్స్. యాహ్! టెక్నాలజీ వర్కర్స్, స్కిల్డ్ లేబర్ అంటారు అవును. మమ్మల్ని. ఇండియా నుంచి. ఇండియా నుంచి వస్తున్నారు. చైనా నుంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి వస్తున్నారు. హ్మ్. తర్వాత నల్లోళ్ళొస్తున్నారు రోడ్లు ఎయటానికి. ఐ మోర్ ఆన్ అచ్చా! దానికి. అచ్చా! ఆ! తర్వాత స్పోర్ట్స్ ఆడడానికొస్తున్నారు. వరల్డ్ వైడ్‌లో స్పోర్ట్స్‌లో అవును. వాళ్ళు ఎక్కువ ప్లే చేస్తున్నారు. ఆ స్ట్రెంత్ వాళ్ళ దగ్గర స్టెమినా వాళ్ళకుంటది. అవును. ఎక్కువుంటుంది కాబట్టి. సో, ఈచ్ కంట్రీ హాస్ ఇట్స్ ఓన్ టాలెంట్. జూయిష్ వాళ్ళొస్తారు. ఫైనాన్స్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. హ్మ్. న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్ వాళ్ళ చేతిలోనే ఉంటది. హ్మ్. వాళ్ళకి ఆ ఎబిలిటీ, వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ స్కిల్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మనకి ఇండియాలో గూడా ఒక్కొక్క ఎబిలిటీ, ఒక్కొక్క స్కిల్ మనకు సకల జనులు, అంతే కదా! సబ్బండ వర్ణాలు కలిస్తేనే అప్పుడు మనకు అవును. సామాజిక తెలంగాణ ఎట్లా అన్నామో, అవును. ప్రతి ఒక్కరు ఒక స్కిల్ నుంచి వచ్చిన వాళ్ళు. అది కరెక్ట్. ఇట్స్ ఐ ట్రీట్ దట్ స్కిల్డ్ లేబర్, కరెక్ట్ సార్. స్కిల్డ్ అవును. ప్రొఫెషన్. ఇన్ దట్ సిమిలర్ లైన్స్ ఇప్పుడు గూడా ఉన్నారు కాబట్టి, అమెరికా ఆల్వేస్ నీడ్ స్కిల్డ్ పీపుల్, నాట్ ఓకే. ద థీవ్స్. ఓకే. దొంగలు వాళ్ళకొద్దు. అర్థమైంది. నేను కరెక్ట్. చాటుమాటుకొస్తా, డంకి రూట్‌లో వస్తా, ఈ కంట్రీలో నేను ఏదో రకంగా చేరిపోతా. వి డోంట్ వెల్కమ్. ఓకే. ఓకే. అట్లాగే సార్ నేను విన్నాను. ఇప్పుడు అజైలం ఉంది గదా! హ్మ్. దీన్ని మన భారతీయులు బాగా వాడుకుంటారు. దాదాపు 50,000 మంది మొన్న 2024లో అజైలంకి పిటిషన్ పెట్టుకున్నారు అని అన్నారు. ఏంటి అసలు బేసిక్ ఈ అజైలం ఎట్లా పనిచేస్తది? యూజువల్‌గా ఏంటంటే టు సెటిల్ డౌన్ దేర్ మనోళ్ళు విజిటర్ వీసా మీద వస్తారు. ఓకే. బీ1, బీ2లో. వచ్చేసాక అక్కడ ఏం జేస్తారు? ఈ అసైలం ఏంటంటే పొలిటికల్ ఇన్‌స్టెబిలిటీ ఉంది. హ్మ్. ఎగ్జాంపుల్ కరీంనగర్ జిల్లాలో ఒక వ్యక్తి ఉన్నాడు. అవును. అక్కడ టీఆర్ఎస్ పార్టీ పాతలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది గదా! అవును. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకోండి. అది రియలా? రైట్. ఫేకా? కరెక్ట్. పక్కకు అవును. పెడితే ఆ! నేను అవును. కాంగ్రెస్ కార్యకర్తను. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ లేదంటే ప్రభుత్వం ఇదెందుకు వివాదాస్పదం పాకిస్తాన్ మన కాశ్మీర్ గురించి చెప్పండి. కాశ్మీర్ అంటే ఆ! ఇక్కడే ఆ! ఏదైనా పొలిటికల్‌గా అచ్చా! నేను ఏదో నేను ఎనీథింగ్ స్టెబిలిటీ యాహ్! ఇట్స్ హ్మ్. నాట్ దట్ ఈయన ఫైటింగ్ అయితే హ్మ్. ఇన్‌ఫైట్ హ్మ్. కాదు. అవును. అంటే గవర్నమెంట్ ఉన్న పార్టీ ఉంటదండి. ఇప్పుడు కరెక్ట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటది కదా! టీఆర్ఎస్ లాగా ఆ! పోర్ట్రై చేస్తారు. అదే ఇట్స్ ఎ అర్థమైంది. పోర్ట్రైయింగ్. ఇట్స్ యాహ్! నాట్ మన అవును. కంటెంట్ కాకుండా అట్లా దాన్ని చూడాలన్నట్టు. యెస్. యెస్. సో, ఏదైతే గవర్నమెంట్ లేకుండా పక్క పార్టీ వాళ్ళు క్లెయిమ్ చేస్తారక్కడ. నాట్ ద రియల్ వర్కర్. ఇప్పుడు అచ్చచ్చచ్చా! వాడు టీఆర్ఎస్ వర్కర్ కాదు, కాంగ్రెస్ వర్కర్ కాదు ఆ! 2. ఆ! ఓకే. ఇప్పుడు ఈ అమెరికాలో మన పీఓకేలో కూడా ఉండేది. హ్మ్. ఆ బయట నుంచి వచ్చినోళ్ళే కదా! అంతే గదా! అవును. బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్ళు కూడా ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఏదైనా చెప్పాలంటే దాయాల్సి ఇప్పుడు ఓపెన్ ఎవ్రీథింగ్ ఇస్ అంతే గూగుల్ గదా! వచ్చాక ఒక ఇప్పుడు మీరు నా సెకన్‌లో గురించి తెలిసిపోద్ది. అడగాలంటే నా పేరు కొడితే నా హిస్టరీ కంట్రీలో అంతే. డాటా నుంచి ఇప్పటి వరకు నేను ఏం చేశాను అన్ని మీకు ఆన్‌లైన్‌లో కనబడుతున్నాయి. అవును సార్. అవును. హైడ్ చేయడానికి ఏం లేదు. సో, కరెక్ట్. ఇన్ సిమిలర్ లైన్స్‌లో ఇక్కడ అసైలం ఇక్కడ ఇన్‌స్టెబిలిటీ కంట్రీలో ఉంది. మమ్మల్ని సార్. బాగా సఫకేట్ చేస్తున్నారు కాబట్టి మీ దేశంలో మేము ఆశ్రమం కోసం వచ్చాము. మాకు ఆశ్రమం ప్రొవైడ్ చేయండి అనేది అసైలం. హ్మ్. ఓకే. అట్లా మన వాళ్ళకి ఇస్తున్నారా సార్ మరట్లా? 100% ఇస్తారు. ఆ! ఇఫ్ దే థింక్ ఇట్ ఈస్ ఎ జెన్యూన్ కేస్. ఓకే. ఓకే. లేకపోతే రిజెక్ట్ చేస్తారు. రైట్. ఇప్పుడు మోడీ గారు అమెరికాలో ఉన్నారు. మనకేమన్నా ఫేవర్‌గా అంటే మేమిద్దరం అన్నదమ్ములం, మేము జాన్ జబ్బాలం, క్లోజ్ ఫ్రెండ్స్ అని వీళ్ళు రోజు చెప్పుకుంటారు గదా! ఏమన్నా ఉపయోగం ఉంటుందా ఇప్పుడు? తప్పకుండా ఉంటుంది. హ్మ్. కంట్రీ స్పెసిఫిక్‌గా వాళ్ళిద్దరికి హిస్టారికల్ ఫ్రెండ్‌షిప్ ఉంది. అవును. తర్వాత మోడీ ఆయన ప్రెసిడెంట్ అయితే బాగుండని కోరుకున్నాడన్న విషయం ఆయనకు తెలుసు. అవును. తర్వాత ఐడియాలజికల్‌గా కనెక్ట్ అయితాం గదా! అవును. ఇప్పుడు యూ ఆర్ వెల్ విషర్ అని మీకు కాన్ఫిడెంట్ ఉంటే యెస్ మీరు సార్. నన్ను రెస్పెక్ట్ చేస్తారు. నా పాలిసీని యాక్సెప్ట్ చేస్తారు. నా నుంచి వచ్చిన ప్రపోజల్‌ను ప్రపోజ్ వెల్కమ్ చెప్తారు. అంతే అవును. కదండీ! అవును. నేచురల్‌గా అవును. ఎనీ ఫ్రెండ్‌షిప్ కంట్రీ. సో, ఆయన మోడీ యూఎస్ వచ్చిన
వచ్చినప్పుడు అండ్ మోడీ యుఎస్లో పెద్ద హ్యూస్టన్ మీటింగ్ అయింది, మనందరికీ తెలుసు. వెల్కమ్ ట్రంప్ అండ్ మోడీ జాయింట్లీ హ్యూస్టన్లో పెద్ద కన్వెన్షన్ చేశారు. అట్లే ట్రంప్ ఇండియాకి వచ్చినప్పుడు కూడా అహ్మదాబాద్లో మనకి గుజరాత్లో బ్రహ్మాండమైన కాన్ఫరెన్స్ మంచిగా చేశారు. సో దే హ్యావ్ ఎ కార్డియల్ రిలేషన్స్. సో అండ్ హీ హాస్ గుడ్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇండియా బికాస్ దే ఆర్ వెరీ లాయల్, వెరీ ఆర్గనైజ్డ్ అండ్ డెమోక్రటిక్ కంట్రీ. బికాజ్ ఎవ్రీ 5 years ఎలక్షన్ జరుగుతుంది. మిగతా వాటిలలో కాకుండా టెర్రరిజం ప్లే హిస్టారికల్గా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, కానీ బట్ ఓవరాల్ పిక్చర్ చూస్తే ఇండియా అండ్ అమెరికా మధ్యలో సత్సంబంధాలు. బట్ వీళ్ళు మాట్లాడుకునే భాష ఎక్కడ ఉంటుందంటే కన్సర్న్స్ మీద ఎక్కువ ప్లే చేస్తారు, చిన్న చిన్న వాటి మీద ప్లేయర్ బిగ్గర్ పిక్చర్లో చేస్తారు, చిన్న చిన్న వాటికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ అంటే నాకు ఒకటి సార్, అంటే ఓకే మీరన్నా నాకు అర్థమైంది, కానీ ఇప్పుడు నా కన్సర్న్ నా స్టూడెంట్స్, మన భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఎందుకంటే వాళ్ళు పాపం లక్షల లక్షలు ఫీజు కట్టుకొని లోన్లు తీసుకొని అక్కడ పోయి ఉంటున్నారు. సడన్గా డిపోర్ట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. దీని నుంచి ఏమైనా ఎగ్జామ్షన్, ఉదాహరణకి నేను అన్నట్టుగా అక్రమ వలసదారులు కావచ్చు, దాదాపు 7 లక్షల మంది ఉంటారు. అప్పుడు వాళ్ళందరినీ పంపించేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? దీని విషయంలో ఎగ్జామ్షన్స్ వచ్చే అవకాశం ఉందా? అంటే దానిలో వాళ్ళు అడగరు, ఇండియా కూడా అడగద్దు, అడగదా? అడగదు ఈ పర్టికులర్ దానిలో. ఎందుకంటే వయలేట్ చేసిన వాళ్ళని ఏ కంట్రీ కూడా వెల్కమ్. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని బంగ్లాదేశ్ వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని ఉండని అంటే ఉండనియలేరు కదా. ఓకే ఓకే వాళ్ళు ప్రాపర్ ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి మనకు వలస వస్తారు, ఏది ఆ వక్ర మార్గాలలో వస్తారు, వెస్ట్ బెంగాల్ నుంచి అక్కడ ఇక్కడ, పాకిస్తాన్ నుంచి పిఓకే నుంచి లోపలికి వస్తారు. వచ్చి ఈ కంట్రీలో వాళ్ళని పాకిస్తాన్ వచ్చి మా వాళ్ళు ఇక్కడే ఉండని అంటే వీ డోంట్ వెల్కమ్ ఇట్ బికాస్ దట్ యు ఆర్ సిటిజన్స్. రైట్ఫుల్లీ యూ కమ్ టు దిస్ కంట్రీ, ప్లీజ్. ఓకే. రాంగ్ఫుల్లీ కమ్, ఇట్ నీడ్ టు బి డిపోర్టెడ్. ఓకే. సో మోడీ ఈ ఏరియాలో ఎఫర్ట్ పెడతాడని అనుకోను. కాకపోతే H1B ప్రోగ్రామ్ ఉంది అనుకోండి, 65,000 వీసాలు ఉన్నాయి కదా, దాన్ని 85,000 చేయండి, 100,000 చేయండి, అంటే ఇంక్రీజ్ చేయండి. మా దగ్గర పూల్ ఆఫ్ టాలెంట్ ఉంది, మా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వండి. మనకు EB1, EB2, EB3 కేటగిరీలో పర్ కంట్రీ క్యాప్ ఉంది కదా, దాన్ని ఎత్తేయండి. మా వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు గ్రీన్ కార్డులు ఎక్కువ ఇవ్వండి. ఇది ప్రొఫెషనల్గా బాగుంటుంది, మీరు కూడా వెల్కమ్ చెప్తారు. కానీ మా దగ్గర మీ కంట్రీ బౌండరీస్ బార్డర్ని అడ్వాంటేజ్గా చూసుకొని మిస్యూజ్ చేసుకొని లోపల ఉన్నారు మా వాళ్ళు దొంగలు, మీరు మా వాళ్ళని వదిలేయండి అంటే వదలరు ఎవరైనా, ఎందుకంటే లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో కావాలని చెప్తారు. లేదంటే ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయమంటాం. ఇటువంటి ఇల్లీగల్గా అంటే వాళ్ళ ప్రాబ్లం కూడా ఏంటంటే బేసికల్గా అక్కడికి వచ్చి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్యాక్స్ పే చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తారు, క్యాష్ జాబ్ చేస్తున్నారు. సో ట్యాక్స్ పే చేయకపోతే ఎకానమీ ఎలా గ్రో అవుతుంది? సో దిస్ ఇస్ ద రాంగ్ఫుల్ యాక్ట్. ఒక ఎనీథింగ్, ఒక ఎకానమీ, కంట్రీ ఎకానమీ గ్రో కావాలంటే ప్రతి ఒక్కరు ట్యాక్స్ పే చేయాలి, అదే కదా గోల్. అంటే వెన్ యూఆర్ ఎర్నింగ్ యూ నీడ్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ కదా. సో ఇక్కడ సొసైటీని ఏం చేయను, సొసైటీ అడ్వాంటేజెస్ అన్ని వాడుకుంటాను, క్యాష్ నా జేబులో పెట్టుకుంటానంటే ఏ కంట్రీ వెల్కమ్ చెప్తుంది? ఎస్పెషల్లీ అమెరికా లాంటి కంట్రీ అయితే అసలే వెల్కమ్ చెప్పదు, బికాస్ దే హ్యావ్ డిజిటల్ ఏజ్, టెక్నాలజీ, ట్రాకింగ్ ఉంటుంది కాబట్టి. సార్ మరి అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళ కోసమైనా పార్ట్ టైం జాబులు చేసుకునే వెసులుబాటు ఏమన్నా కలిగించే అవకాశం ఉంటుందా? అంటే ఈ ప్రోగ్రాంలో మనం క్లియర్గా మన ప్రేక్షకులకు అర్థం చేసుకోవాలి. 24/7 ద్వారా ఏంటంటే మనం ప్రామిస్ చేసాం, ఏమంటే మేము పని చేయమనే చేసాం. ఈ లెటర్లో మనం అగ్రీ అయ్యాం, I-20లో మనం సైన్ చేసాం. ఏం చేసామంటే ఇంతమంది మీరు లోన్లు, బ్యాంకులు అవన్నీ చెప్పారు కదా, ఫైనాన్స్ మనం ఉన్నాయని చెప్పాం, లోన్ తీసుకున్నాం. లోన్ తీసుకుంటే లోన్ డబ్బు కట్టమంటున్నాం కదా. అమెరికా ఏమంటుందంటే మీరు 40 లక్షల లోన్ తీసుకుంది కదా, మాకు పే చేయండి. మన వాళ్ళు 40 లక్షలు పే చేయట్లేదు, మన వాళ్ళు అక్కడే రేజ్ చేస్తున్నారు 40 లక్షలు మళ్ళీ. అంతేగా. అవును, మీకు అర్థమైంది గ్యాప్ ఏమైందంటే, వాళ్ళు అమెరికా మా యూనివర్సిటీలు గ్రో కావాలి, మా రీసెర్చ్ ఫెసిలిటీలు పెరగాలి, మా యూనివర్సిటీ ఎక్స్పాండ్ కావాలంటే ఎక్కడి నుంచి డబ్బు రావాలి? మా దగ్గర డబ్బు లేదు, మీరు వేరే దేశాల నుంచి వస్తున్నారు కాబట్టి మీరు ఫీజు రూపకంగా మా కంట్రీకి డబ్బు తేయండి అని అడుగుతున్నారు. సో మనం ఇక్కడ గ్యాప్ వస్తే ఎలా ఉంటుంది? అంతే కదా సార్. సో అది మిస్టేకే తప్ప అదర్వైజ్ మిగతా వయలేషన్స్ ఏం లేదు, పెద్ద సబ్జెక్ట్ కాదు. మీకు ఇంత క్లారిటీ వచ్చింది కదా. సింపుల్ స్టూడెంట్లు అన్నారు, మనం ఏం మేము 2 గంటలు చదువుకుంటాం, 2 సంవత్సరాలు చదువుకుంటాము, తర్వాత ఓపీటీ వర్క్ చేస్తాం, తర్వాత H1B ప్రోగ్రామ్. ఇది అమెరికా ఎప్పుడు వెల్కమ్ చెప్తుంది? ప్రోగ్రామ్ తీయలేదే, F1 స్టూడెంట్స్ ఆపలేదు. నేను ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకప్పుడు మేము అమెరికా వెళ్ళేటప్పుడు చెన్నైలో కాన్సులేట్ ఉండేదని, అంత దూరం వెళ్ళి ఇవాళ హైదరాబాద్ US కాన్సులేట్ ఎందుకు వచ్చింది? బికాజ్ పూల్ ఆఫ్ టాలెంట్ తెలుగు పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా వాళ్ళ డోర్ స్టెప్పుల్లోనే మా కాన్సులేట్ ఉండాలి, మా గేట్ వే ఉండాలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదా. దిస్ కాన్సులేట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా. నేను ఆశ్చర్యపోయాను సార్. అమెరికాలో భారతీయుల సంఖ్య 30% అయితే దానిలో 60% తెలుగు వాళ్ళంట. కరెక్ట్. ఆశ్చర్యపోయిన ఇంతమంది ఉన్నారా మన టెక్నాలజీలో. అవును, ఇప్పుడు ఇక్కడ ఉంది కాన్సులేట్ పెట్టింది రిజెక్ట్ చేయడానికి కాదు కదా, కాన్సులేట్ పెట్టింది వెల్కమ్ చెప్పడానికి, వేరియస్ వీసాస్ ఇవ్వడం రూపకంగా మీకు ఇబ్బంది కాకుండా లోకల్లో తీసుకోమనే కదా. లేకపోతే అంతమంది మన వాళ్ళు చెన్నైకి వెళ్ళేవారు, ఢిల్లీకి వెళ్ళేవారు, కలకత్తాకి వెళ్ళేవారు, ముంబైకి వెళ్ళేవారు. ఇవాళ ఇక్కడికి వచ్చింది కాన్సులేట్ అంటే ఇక్కడ మనకు సర్వీస్ ఎట్ యువర్ డోర్ స్టెప్పే కదా. సో అంచేత ఆ లైన్లో మనకు బాగానే సర్వీస్ చేస్తున్నట్టే కదా అమెరికా. వెల్కమ్. ఈ అమెరికా ఆల్ అలాంగ్ వాట్ దే ఆర్ టాకింగ్ ఈజ్ యూ కమ్ ఇన్
ప్రోగ్రామ్. ఓకే. ఒక F1 ప్రోగ్రామా, H1 ప్రోగ్రామా, B1, B2 ప్రోగ్రామా, మనకు ట్రాకింగ్ మన పూజారిలో వస్తే R1 ప్రోగ్రామా, హ్మ్. మీడియా వాళ్ళు వస్తే ఐ ప్రోగ్రామా, వీసా, అవును. ఐ వీసా అవును. టైప్. ప్రతి టైపు లెటర్‌కి ఒక వీసా టైప్ ఉండి మిమ్మల్ని రమ్మని చెప్పినప్పుడు, మమ్మల్ని వచ్చి కుల్లబొడిసి, మమ్మల్ని బ్యాక్ స్టాప్ చేస్తే, మళ్ళీ మేమేమనట్లేదు. అవును. మేము మా పాలిసీలను చేంజ్ చేస్తున్నాం. రైట్. అవును. దానివల్ల ఇంపాక్ట్ మీరవుతున్నారు. మీరు బేడీలేస్తున్నాం. సరే ఈ చివరికి విజిటర్స్ వీసాల మీద వచ్చేవాళ్ళని కూడా మొన్న అమెరికాలో ఎయిర్‌పోర్ట్ నుంచే కొన్ని వందల మందిని వెనక్కి పంపించేసారంట. వాళ్ళు యూజువల్‌గా ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూలో నేను నిన్న వరంగల్‌లో ఒక మీటింగ్‌కెళ్తే అందరూ చాలామందొచ్చారు. వాళ్ళ క్వెషన్స్ ఇదే అన్నట్టు. వీసా ఆఫీసర్ ఎదురుగుంటాడు. నేనొస్తాను. అడుగుతాడు వీసా ఆఫీసర్. ఏమంటారు? "మీరు మా కంట్రీకొస్తున్నారు. వెల్కమ్. ఎన్ని రోజులుంటారు?" అన్న. అంటే 3 నెలలు. స్ట్రెయిట్‌గా చెప్పాలి. ఆ! ఆలోచించొద్దు. 3 నెలలంటే 90 డేస్. ఆ! ఏం చేస్తారని అడుగుతారు. టిపికల్ అవును. క్వెషన్. అంటే నేను న్యూయార్క్ ఎళ్తాను, నయాగరా ఫాల్స్ ఎళ్తాను, వైట్ హౌస్ చూస్తాను. టక్క చెప్పాలి. ఓకే. మనం ఆలోచిస్తే ఏంది ఇంటెన్షన్స్ స్ట్రెయిట్‌గా లేవు. ఆ! నేను సిబిపి ఆఫీసర్‌ను. ఓకే. నేను ఇంటర్వ్యూ చేసి ఎట్లుండాలి? 90 డేస్‌కి నా ఐటినరీ చెప్పాలి. ఓకే. ఓకే. నేను 90థ్ డే రోజు నా రిటర్న్ టికెట్ చూపియాలి. ఆ! ఇవి నేను చూపియగలిగితే మీకు 90 డేస్ నేను ఇస్తా. 90 డేస్ కాదు నేను 180 డేస్ ఇస్తున్నా నేను. ఓకే. ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ 90 డేస్ ఐ యామ్ గివింగ్ యూ 180 డేస్ ఇచ్చి నేనేం చెప్తా ఎంజాయ్ ది అదర్ ఎంజాయ్. 90 డేస్. ఆ! ఇంకా స్పెండ్ చేయండి. ఇంకా అమెరికా చాలా పెద్దది. మీరు స్పెండ్ చేయండి. మీరు అక్కడ తడబడితే వీసా డిపోర్టేషన్ మొదలవుతది. అబ్బా! అంటే మీరు ఇంట్రెస్ట్ యువర్ మాలిషియస్ ఇంటెన్షన్స్‌తోని మీరు కంట్రీలోకొస్తున్నారు. ఓకే. మీరు మా కంట్రీని మళ్ళీ వచ్చిన వాళ్ళు మా దగ్గరే ఉంటారు. మీరు పొటెన్షియల్ ఇమ్మిగ్రెంట్ కాబోతున్నారు. మీరు ఓకే. వచ్చింది విజిటర్‌గొచ్చి మా దేశంలోనే మీరు ఇటువంటి ఎంప్లాయ్‌మెంట్ చేస్తారు. ఇవాళ గ్యాస్ స్టేషన్‌లో, గ్రోసరీ స్టోర్‌లో, లిక్కర్ స్టోర్‌లలో మెజారిటీ సౌత్‌లో పనిచేస్తున్న వాళ్ళంతా విజిటర్ వీసా ఎక్స్‌పైర్ అయిన క్యాండిడేట్స్. అబ్బా! ఏం చేయమంటారు చెప్పండి మీరు. అది ఆ! బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. మా ఇమిగ్రేషన్‌లో బిగ్ డిబేటు, డిస్కషను, కన్క్లూజన్ దానిలో ఇదే అన్నట్టు. ఇంతమందిని మేమేం జేయాలి? మా దేశంలో పెట్టిన ప్రోగ్రామ్ ఏంటి? మీరొచ్చి చేస్తున్న వర్క్ ఏంటి? ఆ! ఇక్కడ గ్యాప్ వచ్చింది. సో, ఇప్పుడేంటంటే ప్రతి డెమోక్రాటిక్ పార్టీకి, రిపబ్లికన్ పార్టీ ఐడియాలజీ ఎలా ఉంటుందంటే అది కంట్రీ గ్రేట్ అగైన్ అంటుంది. రైటిస్ట్ వింగ్ ఆఫ్ ద కంట్రీ అవుతది. అవును. వాళ్ళ పాలిసీలు ఎలా ఉంటదంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటది. ఓకే. డెమోక్రాటిక్ పార్టీ మోర్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అవును. వెల్కమింగ్ ఉంటది. అవును. తప్పైనా, ఉప్పైనా ఓ రకంగా ఉంటది. పార్టీ పాలిసీ అలా ఉంది. ఓకే. సో, అటువంటప్పుడు ఈ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇంపోజ్ చేస్తుంటారు అవి. వాళ్ళ ఓకే. ఐడియాలజీ ఇంపోజ్ అంతే చేస్తారు కదా కాబట్టి సార్. అవును. అందులో భాగంగానే ఇది జరుగుతుందే తప్ప ఓకే. ఇండియా వాళ్ళు వెళ్ళిపోవాలని ఎక్కడ గూడా వెబ్‌సైట్‌లో పెట్టలేదు. ఓకే. ఇది ఇండియన్స్ కోసమే మేము ఆపేస్తున్నామని ఎక్కడ గూడా చెప్పరు. ఓకే. వయలేటర్స్ వెదర్ విచ్ కంట్రీ దే బిలాంగ్ టు. ఓకే. వ దేర్ నీడ్ టు బి డిపోర్టెడ్ అనేది వాళ్ళ పాలిసీ. రైట్ అక్కడ వైట్ వర్సెస్ బ్రౌన్ అని నడుస్తుందట నిజమేనా సార్? యూజువల్‌గా ఎక్కడైనా ప్రపంచ దేశాలలో మీరు ఎక్కడికైనా ఎళ్ళండి అవును. రియలిస్టిక్‌గా మాట్లాడితే అది ఉంటుంది. సరే కొన్ని 100% కనబడేటట్టు చేస్తారు. కొందరు 50% కనబడేటట్టు చేస్తారు. కొందరు 20%. బట్ సిస్టమ్ ఈజ్ సిస్టమ్ గదా! మనం అది మారాలని పెట్టారు లాస్ట్‌లో అందులో గూడా పెట్టారు. చిన్న ప్లస్ ఆర్ మైనస్ 3% అయితే పట్టించుకోరు గానీ ఇఫ్ ఇట్స్ 50% అయితే మనం కోర్ట్‌లో కేసేయొచ్చు. హ్మ్. మనం దానికి అచ్చచ్చా! సపోర్ట్ తీసుకోవచ్చు. ఆ! అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇంకో విషయం మర్చిపోయాను సార్. ప్లీజ్. మా అకౌంట్‌లో డాలర్లు లేకపోయినా వెనక్కి పంపించేస్తారంట. కరెక్ట్. విజిటర్స్‌గా వచ్చిన వాళ్ళు. అదేంటి $300, $400 పట్టుకొని అమెరికాకి ఎందుకొచ్చినా కూడా వెనక్కి పంపిస్తారంట కదా! నేనిప్పుడు ఇంతకుముందు అవును. మాట్లాడినట్టు మీరు విజిటర్‌గా వచ్చారు. మీరు అవును. 90 డేస్ కావాలని అడుగుతున్నారు. 90 డేస్‌కి అయ్యే ఖర్చు ఎంత అవుతది? ఒక $2000, అవును. $3000 ఎంతో అవును. అవుతది. మరి $2000 మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉండాలి గదా! మా అబ్బాయి ఉన్నాడు అక్కడ. ఆయన అది మా అబ్బాయి చేస్తున్నాడని ఇస్తాడా? చెప్తే సరిపోదు. నో, నో అవునా? ఆ! చెప్తే సరిపోదు. ఆ! మా అబ్బాయి అక్కడే ఉన్నాడు. I-134 అంటూ. అచ్చచ్చా! అది అఫిడవిట్ ఆఫ్ సపోర్ట్. అది మన దగ్గర మన ఫోల్డర్‌లో ఓహో! ఉండాలి. ఓకే. మీ ఓకే. ఎక్స్‌పెన్సెస్ అది గూడా అడుగుతారు క్వెషన్. ఆ! మీరిక్కడ డబ్బు ఎవరు భరిస్తారు? హోటల్‌లో ఉంటారా? ఇంట్లో ఉంటారా? ఆ! అంటే చెప్పొచ్చు. మా అబ్బాయి అక్కడే ఉన్నాడు. మా అబ్బాయి దగ్గర ఉంటాను. నేను ఇక్కడ ఉండే 3 నెలలు, 6 నెలల ఖర్చులన్నీ మా అబ్బాయే భరిస్తాడు. చెప్పారు స్ట్రెయిట్‌గా చెప్పాలి అంతే. హ్మ్. వాళ్ళు 180 డేస్ ఇచ్చేస్తారు. ఓకే. ఆ 134 గూడా అబ్బాయి సైన్ చేసిన డాక్యుమెంట్ మీకు ఆడ రెడీగా ఉండాలి. అచ్చా! అచ్చా! అట్లా లేనోళ్ళందరిని వెనక్కి మరి పంపించుడే ఇగ. క్వెషన్‌లో ఇంతే. జస్ట్ ఆ! ఆ! ఇంటర్వ్యూలోనే ఇంక వాళ్ళకి రోజు కొన్ని వందల ఇంటర్వ్యూలు చేస్తారు గదా! అవునవునవును. వాళ్ళ కళ్ళతోనే గుర్తుపడతారు. ఇప్పుడు ఈ వెదర్ ఆయన లోపలికి పంపాలా? బయటికి పంపాలా? అనేది ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఆ! ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఆ! వాళ్ళెలా ఉంటారు? మనం ఒక్కరం. కరెక్ట్. వాళ్ళకి రోజు అదే పని హ్మ్. గదా! సో, ఆళ్ళు రోమాలు మీరు రోమాలు మీరు లెక్క మీరు లైన్‌లో పెట్టేస్తారాళ్ళు. నిలబడి నా దగ్గరకొచ్చే లోపల మీ బాడీ లాంగ్వేజ్‌ని బట్టి నేను డిసిషన్ తీసుకోవచ్చు. అబ్బా! అంత మెచ్యూరిటీ ఉంటేనే వాళ్ళక్కడ ట్రైనింగ్ ఉంటది. ఓకే. రెండోది మీరు ఎక్కడైతే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీరు ఎక్కుతారో, మళ్ళీ మీరు ఇంటర్వ్యూ దగ్గరికెళ్తారో, ఎళ్ళే లోపల అది ఎఫ్‌బీఐకెళ్తది డేటా మొత్తం. ఎయిర్‌పోర్ట్ డోర్స్ క్లోజ్ చేశాక, ఆ! ఇప్పుడు దుబాయ్‌లో ఎక్కి జేఎఫ్‌కేకి ఫ్లైట్ వస్తది. అవును. దుబాయ్‌లో క్లోజ్ కావడంతోనే ఈ లిస్ట్ మొత్తం ట్రాన్స్‌మిట్ అవుతది.
ఒడియమ్మ! డైరెక్ట్ అండర్ ఆ! కవర్‌లో ఆ! ఎళ్ళిపోద్ది. అది రెస్పాన్సిబిలిటీ ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఇమ్మీడియేట్‌గా అంటే సెక్యూరిటీ. ఈచ్ కంట్రీ హావ్ డిఫరెంట్ రూల్స్. అంతే గదా! అవును. అమెరికా ఏముంటుంది మాకు పంపండి మొత్తం లిస్ట్ ఎవరెవరు వస్తారో, ఫ్లైట్‌లలో ఎవరెవరు ఉండరో. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మొత్తం డేటా అంతా వాళ్ళ దగ్గరికెళ్ళిపోతది. అది ఆ! బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తారు. క్రిమినల్ వస్తుండా, ఫైనాన్షియల్ ఫ్రాడ్ వస్తుండా, ఇంతకుముందు థెఫ్ట్ కేసులలో ఉన్నోడు వస్తుండా, అని ఐటీ స్కిల్డ్ వస్తుండా. ఆ! అదొచ్చి మళ్ళా కంటెంట్ ఇప్పుడు వాషింగ్టన్ డీసీకి వస్తారనుకోండి. ఆ! వాషింగ్టన్ సీబీపీ ఆఫీసర్ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటది. అంత మెకానిజం లేకపోతే అమెరికా 150 దేశస్తులను ఎలా ఉంచుకోగలుగుతది అబ్బా! చెప్పండి? ఓకే. మేనేజ్ చేయమంటే? ఇవాళ చిన్న చిన్న దగ్గర కరెక్ట్. ఉంటేనే మన దగ్గర కరెక్ట్. ఇన్ని ఇబ్బందులు అవును. అవును. ఎదుర్కొంటుంటాం. ఒక్కొక్క కంట్రీ కూడా ఒక్కొక్కడు క్రంకీ గాడుంటాడు. అవును. అవునా కాదా? అవును. వాడి ఐడియాలజీ వేరే ఉంటది. థాట్ ప్రాసెస్ అబ్బో! వేరే ఉంటది. అబ్బో! వాని ఎగ్జిక్యూషన్ అవును. అవన్నీ డిఫరెంట్‌గుంటాయి. హ్మ్. నేను ఇవాళ ఒక సినిమా చూసాను సార్. దాని పేరు మర్చిపోయాను. 'ది రూలా' ఏదో హాలీవుడ్ మూవీ. ఇదే దీని గురించే మొన్న రిలీజ్ అయిన సినిమా. చాలా దారుణంగా ఉంది అది. అంటే ఈ మన బ్లాక్స్ మీద దాడులు చేసేలాగా అప్పట్లో 80స్‌లో జరిగిన ఒక ఉద్యమం మీద తీసిన సినిమా అది. అది ఇప్పుడు నడుస్తుంది సినిమా. కరెక్ట్. అంటే మరి కావాలని రిలీజ్ చేసారా దీనికి? యూజువల్‌గా ఆహ్, ఎప్పుడు ఆ! బ్లాక్ హిస్టరీ మంత్ ఉంటుంది. రెస్పెక్ట్ చేస్తారు. అంటే ఒకటేసారి జనరేషన్‌లు చేంజ్ కావు. ఇవాళ ఓకే. అమెరికా చూస్తే ఈ రోజు వరకు కూడా వుమెన్ ప్రెసిడెంట్‌ని యాక్సెప్ట్ చేయలేదు. చేయలే. దేర్ అవును. దేర్ ఆర్ కన్సర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓకే. ఇప్పుడు రేపు ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా సుప్రీం కోర్ట్ ఒప్పుకోవాలని రూల్ ఏం లేదు. అవును. అవును. సో, ఈ డెమోక్రటిక్ కంట్రీ కదా! ఆయనేమి 100 ఏళ్ల ప్రెసిడెంట్ కాదు. ఆయన 4 ఏళ్ల అంతే గదా! ప్రెసిడెంటే. అంతే గదా సో, సార్. 4 ఏళ్ల లోపల ఆయన ఆ గ కన్ ఆయనేదో శాశ్వతంగా ప్రెసిడెంట్ అయ్యేలాగా ఏదో ప్లాన్ చేస్తున్నాడని విన్నాను సార్. అంత రియాలిటీ కాదు. బట్ ఆ! స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. హ్మ్. బట్ హ్మ్. వి కెనాట్ ఫోర్‌సీ నెక్స్ట్ 2 ఇయర్స్‌లో ఏం అదే. జరగబోతుందనేది. అదే. సో, వి నెవర్ నో అంట. కరెక్ట్. నేను కరెక్ట్. లేదు, కరెక్ట్. కాదని ఐ కెనాట్ డిఫెండ్ అవునులెండి. హిమ్. కరెక్ట్. సో, రైట్. వాట్ ఐ కెన్ సే ఈస్ వి నెవర్ నో. ఓకే. బట్ ఇంతకు మీరు ఎనిథింగ్ ఈజ్ పాసిబుల్. మీరు ట్రంప్ మద్దతుదారుడా? మన ఇండియన్స్ అంటే టిపికల్‌గా మీరు అంటే మన ఇండియన్స్ ట్రంప్‌ను ఇప్పటికి ఇష్టపడుతున్నారా లేదా? హిస్టారికల్‌గా ఏం జరిగిందంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 4 ఇయర్స్ టైమ్‌లో ఇండియన్స్ కొంచెం బెనిఫిట్స్ అయ్యాయి. అచ్చా! ఇండియన్స్ ఆ! అంటే నాట్ ఓన్లీ మీ ఆర్ అదేలెండి. ఎనీబడీ. అవునవును. సో, అప్పుడు పాండమిక్ టైమ్‌లో గాని, కొన్ని రిసెషన్ టైమ్‌లో గాని కొంచెం పీపీపీ లోన్‌లు ఇచ్చారు. తర్వాత పోస్ట్ పాండమిక్ రిసెషన్ వీళ్ళది అయిన తర్వాత డెమోక్రటిక్ లీడర్‌షిప్ వచ్చాక ఆహ్, కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఇవన్నీ బేస్డ్ మీద ఏం చెప్పామంటే, సరే లెట్స్ వోట్ ఫర్ ట్రంప్ అని ఒక మన ఇండియన్స్‌లో ఓకే. చాలా మంది సపోర్ట్ చేశారు. ట్రంప్ కూడా ఆహ్, ఇండియన్స్ వెళ్ళిపోమంటే మనం అగనెస్ట్ అయ్యాం. అవును. ఆయన ఏమంటుండంటే అక్రమంగా ఇల్లీగలోళ్ళని ఉన్నవాళ్ళు వెళ్ళిపోమంటాడు. అంతే ఎళ్ళిపోమ్మంటున్నాడు. తప్ప ఓకే. సో, ఏదైనా కన్సర్న్స్ ఉంటే ఇప్పుడు మనకి ఆయన కానీ ఆఫీస్‌లో కాదు సార్. అక్రమంగా ఉన్నోళ్ళని ఎళ్ళిపోమంటే సరే. ఓ 7,00,000 మందో, 5,00,000 మంది అనుకోవచ్చు. మీరు పుట్టిన పిల్లలు అసలు సిటిజన్సే కాదంటున్నాడు గదా! అది వేరే పాలిసీ. ఆ! దానికేమైందంటే మేమిచ్చాం. 140 ఏళ్ళు ఇచ్చాం. మీరేం చేశారు? మేము బర్త్ సిటిజన్‌షిప్ ఇస్తే మీరు దాన్ని బర్త్ టూరిజం చేశారు. ఆ! దానికేమంటారు? కరెక్ట్. కరెక్ట్. మీరేం చేసి 6 మంత్స్‌లో వచ్చి తీసుకొచ్చారు పిల్లల్ని కనేసి మళ్ళా అవును. బయటకొస్తున్నారు. అవును. అవును. అది అది వెల్కమింగ్ కాదు గదా! అవును. తర్వాత ఈ డాంకీ రూట్ అని సో కాల్డ్ డాంకీ రూట్ అని మనం అవును. ప్రొనౌన్స్ చేస్తున్నది అది అవును. రాంగ్ గాని, ఆ! బట్ ఆ రూపకంగా వచ్చిన ఏమో వాళ్ళ ఒరిజినల్‌గా ఏమంటారు అసలు దాన్ని? దానికి అది వర్డ్ ఉండదు. దాని ఆ! కాయటిక్ రూట్ అని ఉంటుంది. ఓకే. సో, ఓకే. బట్ ఈ రూపకంగా తీసుకొచ్చేదాన్ని అంటే వస్తున్నదాన్ని ఇగ అవునవును. మనం ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాం కాబట్టి ఆ లైన్‌లో వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చి కూడా పిల్లల్ని కంటున్నారు. వాళ్ళు ఓనర్‌షిప్ తీసుకుంటున్నారు. హ్మ్. పిల్లలు సిటిజన్ అయితే ఏమైందంటే పేరెంట్స్ గ్రీన్ కార్డ్ వస్తది. అచ్చచ్చచ్చా! సో, అందువల్ల దేర్ ఆర్ సో ఓహ్! మచ్ ఇన్ ఇట్. అంటే అందులో ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక్కడే అడ్మినిస్ట్రేట్ చేయగడ ఆయనకు టీమ్ ఉంటుంది. ఇక్కడ ఇట్లా సీఎంఓ, ఇట్లా పీఎంఓ ఉన్నట్టు కరెక్ట్. ఇక్కడ కరెక్ట్. వైట్ హౌస్ ఉంటుంది, క్యాపిటల్ హిల్ ఉంటుంది. అక్కడ పాలిసీ మేకర్స్ ఉంటారు. అక్కడ థింక్ ట్యాంక్ ఉంటుంది. అవును. అక్కడ అనాలిసిస్ చేస్తుంటారు కదా! అంతే అది అగ్రరాజ్యం సార్. ఆయనకిచ్చే ఫీడ్ అది ఇచ్చేది నంబర్ 1 ఈ ప్రపంచంలోనే నంబర్ వరల్డ్‌లోనే 1 అక్కడ అది. సీఐఏ ఆ! ఉంటుంది. సీఐఏ కూడా ఎవ్రీ డే ప్రెసిడెంట్‌కి బ్రీఫ్ చేస్తుంటుంది. హ్మ్. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది? ఇమిగ్రేషన్ ఏముంది? డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు ఎవ్రీ మంత్ కూడా ఎంతమందికి జాబ్‌లొచ్చాయి? ఎంతమందికి జాబ్‌లు పోయాయి? అన్నీ రికార్డ్ చేస్తుంటారు. అబ్బా! ఎంతమందికి మనం అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇస్తున్నాము? మనం ఈ నెక్స్ట్ మంత్ ఎలా ఉండబోతుంది ఫోర్సీ? గవర్నమెంట్ నుంచి ఎంత డబ్బు మనం తీసుకోవాలి? డిబేటు, డిస్కషన్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అంటే హ్మ్. చాలా ఆర్గనైజ్డ్‌గా పోతున్న దానిలో అక్కడక్కడ గ్లిచ్‌లను వాడుకొని మనం మెస్సప్ చేస్తున్నాం. మిస్అప్ మెస్సప్ చేస్తున్నాం. దాన్ని కరెక్షన్‌లో భాగంగా వాళ్ళ ఓకే. ఆఫీసర్‌లను డిప్లాయ్ చేస్తున్నారు. సీరియస్‌గా చెప్తున్నారు. తప్పు జరిగితే ఇమ్మీడియేట్‌గా యాక్షన్‌లోకి దిగండి అని చెప్తున్నారు. హ్మ్. అందులో భాగంగా జరుగుతున్న సంఘటనలు తప్ప మన వాళ్ళు 90% చాలా బాగున్నారు. సూపర్. అమెరికాలో ఆ! ఆ 5-10% ఉన్న వాళ్ళ దాంట్లో కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి. కన్సర్న్స్ ఉన్నోళ్ళు 100% ఎళ్తారు. నెక్స్ట్ 4 ఇయర్స్ కూడా మనం చాలా జాగ్రత్తలు చెప్తున్నాం పిల్లలకి గాని, అవును. పేరెంట్స్‌కి గాని. మీరు ప్రొసీజరల్‌గా, మీరు ఆర్గనైజ్డ్‌గా, రెగ్యులేషన్‌లో, పాలిసీకి అనుబంధంగా మీరు ఏదైతే కమిట్ అయ్యామో దాన్ని మీరు ఫాలో అవ్వండి. అక్కడ ఓకే. ఏ బ్రేక్ వచ్చినా కూడా మీకు రిపర్కషన్ మీరే ఇంపాక్ట్ అవుతారు. ఓకే. సో, ఆ లైన్‌లో థింక్ చేయమని మనం క్లియర్‌గా చెప్పాం వాళ్ళకి. రైట్. సార్ ఫైనల్‌గా చెప్పండి. మీరు ఉన్నారు. మీరెంత వర్క్ చేస్తారో మాకు తెలుసు. అందరికి తెలుసు. అలాగే జనిత మేడం ఉన్నారు. తను అక్కడ లా ఫర్మ్ నడిపిస్తున్నారు. ప్లస్ ఇప్పుడు జీటీఏ మీ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా ఇప్పుడు కష్టాలు పడుతున్న ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పరిస్థితుల్ని మీరెట్లా ఏమన్నా అడ్రెస్ చేస్తున్నారు వాళ్ళకి? కరెక్ట్. మొన్న రీసెంట్‌గా వి ఆర్గనైజ్డ్ బిగ్ కాన్ఫరెన్స్. ఓకే. ఇక్కడ అందరికి ఎవరైతే ఇంపాక్ట్ అయ్యారో వాళ్ళందరిని కాల్ చేయమని చెప్పాం.
కొందరు గ్రూప్లో చెప్పొచ్చు, కొందరు పర్సనల్గా చెప్పొచ్చు. సెవరల్ కాల్స్ వచ్చాయి. వాళ్ళకి రకరకాల ఇమిగ్రేషన్ ఇష్యూస్ మీద అడ్రస్ చేసాం. ఓకే. అదేవిధంగా కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తే కూడా మనం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రూపకంగా అచ్చా. గ్లోబల్ తెలంగాణ వీళ్ళు హెల్ప్ చేసింది. వెరీ అదేవిధంగా వేరియస్ రీజన్స్తో ఎక్కడైనా కన్సల్ట్స్ ఉంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజ్ చేస్తాం. మీరు అన్నట్టు H1B కానివ్వండి, H4 కానివ్వండి, వీసాల చేంజ్ ఆఫ్ స్టేటస్ కానివ్వండి, ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టేటస్ కానీ, రెన్యువల్ స్టేటస్ కానీ మన లా ఫర్మ్ టేక్ కేర్ చేస్తుంది. ఓకే. గైడ్ చేస్తున్నాం, ఎడ్యుకేట్ చేస్తున్నాం, కౌన్సిలింగ్ చేస్తున్నాం, వెబినార్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం, సెమినార్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం, సింపోజిజం చేస్తున్నాం, వేరియస్ యాక్టివిటీస్. మన ఓకే. దగ్గరకు వచ్చి అన్నా నువ్వు కావాలంటే మేము ఉన్నాను రేంజ్లో అదైతే హెల్ప్ yes. చేస్తున్నాం. ఓకే. ప్లస్ వాళ్ళకు కూడా ఇప్పుడు కంటెంట్ ఒకలా ఇవాళ గూగుల్లో చాలా కంటెంట్ ఉంది. అవును. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక క్వశ్చన్ అడిగితే వెంటనే మొత్తం ఆన్సర్స్ వచ్చేస్తుంది. అవును, వస్తాయి. అవును, సో అవును. ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే Still, దే కెన్ అవును, అప్రోచ్ అస్, అవును. దే కెన్ రీచ్ అవుట్ టు అస్. ఓకే. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఉంది, జనితాల ఆఫీస్ కూడా ఉంది. ఉమ్. రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ కష్టపడి పనిచేస్తున్నాం. అందరికి హెల్ప్ చేయడానికి మన ఆర్గనైజేషన్లు ఉన్నాయి రెండు. ఓకే. సో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఏ నీడ్స్ ఉన్నా, అది ఇమిగ్రేషన్ హెల్పే కానీ ఇంకే హెల్ప్లైనా కానీ, ఫ్యామిలీ రీజన్సే కానీ, డెత్ ప్రాబ్లమ్సే కానీ, Yes. డియూఐ ఇష్యూసే కానీ, ఇంకా లేకపోతే థెఫ్ట్ కేసెసే కానివ్వండి, మ్యాట్రిమోనియల్ ఇష్యూసే కానివ్వండి, దే కెన్ కమ్ టు అస్, వి గైడ్ దెమ్, వి ఓకే. ఎడ్యుకేట్ దెమ్. మనం వీ కెన్ ఓన్లీ రిప్రజెంట్ ఇమిగ్రేషన్ లా, ఓకే. బట్ అవర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా మేము చాలా హెల్ప్ చేస్తాం. చేస్తున్నా. వండర్ఫుల్. అయితే అమెరికా రావచ్చు కానీ 100%. మంచి డబ్బులు పట్టుకొని రండి. డబ్బులే కాకుండా పాలసీలను అబాయిడ్ కాండి. అబాయిడ్ కండి. ఇప్పుడు ఏదైతే లా ఆఫ్ ద ల్యాండ్ కోసం మనం యాక్సెప్ట్ చేసామో, ఆ, నేను F1 ప్రోగ్రాంలో అమెరికాకి వచ్చి చదువుకొని నేను ఓపీటీ రకంగా H1B రూపకంగా వెళ్తాను అనుకున్నాము, దానికి స్టిక్ అయి ఉండండి. డోంట్ వర్క్ ఇన్ ద అనాథరైజ్డ్ వర్క్, అంతే తప్ప ఓకే. వేరే ఏమంటలేదు. మన దగ్గర డబ్బు ఉందని చెప్పాం ముందే. అవును, మనం గవర్నమెంట్ కింద $40,000 మా దగ్గర ఉంది అంటున్నాం, లెటర్ ఇచ్చాం. అవును. కాన్సులేట్లో మనం లెటర్ ఇచ్చాం, మా దగ్గర ఇచ్చాము, మన 40,000 అకౌంట్ లో చూపించాము, అవన్నీ చేశాం కదా. మరి వాటినే గవర్నమెంట్ ఏమంటుందంటే, మీరు అప్పుడు చెప్పారు కదా మన పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇట్లే వస్తే అబ్బాయిని పట్టుకున్నారట. అంటే బ్యాంక్ అకౌంట్ ఉంది, మా ఫాదర్కి తెలుసు అంటే, మీ ఫాదర్ లేచేదాకా నువ్వు కూర్చోని చెప్పారట. బా. పడుకుంటాను, టైం జోన్ ఇష్యూ కదా. అవునా? ఇక్కడ నైట్ అయితే అక్కడ డే అయితే, డేలో వెళ్తే, సో మీ ఫాదర్ లేసాక చూద్దాం అకౌంట్లో ఎంత డబ్బు ఉందో, ఎందుకంటే యూనివర్సిటీకి డబ్బు కట్టాలి కదా. అవును. అంటే అది చూస్తే డబ్బు లేదు. ఎందుకు ఇవాళ నేను ఇంకొక స్టూడెంట్తో మాట్లాడితే ఏ విషయం అంటే, ఆయన అక్కడే పనిచేసి అక్కడే డబ్బు తీసుకొని అక్కడే ఫీజు కడుతుండు. అవును. అమెరికా వెల్కమ్ చెప్పి మాక్సిమం అంతే కదా చెప్పి అందరూ అలాగే చేస్తున్నారు కదా. చేస్తున్నారు. అది వాళ్ళు రైట్ అనుకుంటున్నారు, కానీ అవును. అది వయలేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్ అదే నేషనల్. ఫస్ట్ సెమిస్టర్ ఫీజుతో వెళ్తారు మన వాళ్ళు ఎవరైనా. కరెక్ట్. మిగతా 3 సెమిస్టర్లకు అక్కడే అరేంజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు దొరికితే ఏమవుతుంది, డిపోర్ట్ అవుతున్నారు. ఆడ మాస్టర్స్ కంప్లీట్ అవుతలేదు, పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంది, 5 ఇయర్స్ బ్యాన్ వేస్తున్నారు. బా. ఇప్పుడు లాస్ట్ 10 డేస్లో మాకు ఎన్ని రిక్వెస్ట్లు వచ్చాయో, మన లా ఆఫీస్కి వచ్చాయి, మన గ్లోబల్ తెలంగాణకు పంపించారు. ఓకే. అందరు మాకు ఈ కన్సర్న్ ఉంది, హెల్ప్ చేయండి అని. సో డిపోర్ట్ అయిన వాళ్ళంతా మన దగ్గర షీట్లు పంపుతున్నారు, ఎట్లా డిపోర్ట్ అయింది, వాళ్ళిద్దరు సిబిపి ఆఫీసర్ వాళ్ళ మధ్య కన్వర్జేషన్ ఏంటండి. సో అవన్నీ అంటే వి డోంట్ షేర్ ద నేమ్స్ అండ్ కంటెంట్ కానీ, బట్ మేము చెప్పడం ఎందుకంటే మిగతా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అర్థం కావాలని. రైట్. అక్కడ మీరు ఇంటెన్సిటీ ఇవన్నీ చూసారు కదా సార్. 100%. డిపోర్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. మీరు ఫస్ట్ గైడెన్స్ తీసుకోవాలి ఓకే. బిఫోర్ యూ యాక్ట్ సంథింగ్. మీరు F1 ప్రోగ్రామ్ అంటే 100% మీరు F1 రూల్స్ ఫాలో కండి. H1 ప్రోగ్రామ్ అంటే H1 ప్రోగ్రామ్ రూల్స్ ఫాలో కండి. మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి, రీచ్ అవుట్ కాండి, మేము గైడ్ చేస్తాం. బిఫోర్ యూ యాక్ట్ సంథింగ్ టేక్ గుడ్ గైడెన్స్, సో దట్ ఆ గైడెన్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. మేము ఫిష్ కొని ఇవ్వము, ఫిషింగ్ నేర్పిస్తాం. సిమిలర్ లైన్స్లో మీరు ఏదైతే గ్రో కావాలనుకుంటారో, మీరు F1కి వచ్చి H1 తీసుకొని గ్రీన్ కార్డ్ తీసుకొని సిటిజన్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు ప్రాపర్గా మాలాగా సెటిల్ కావాలనుకుంటుంది, ఎందుకంటే మీరు అనదర్ జనరేషన్. 20 ఇయర్స్ తర్వాత మా జనరేషన్ వెళ్తుంది, మీ జనరేషన్ వస్తుంది, 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ కొత్త జనరేషన్ వస్తుంది. సో ఎవ్రీ జనరేషన్ అక్కడ ఫ్రూట్స్, లా ఆఫ్ ద ల్యాండ్ ఉంది, ఆపర్చునిటీ, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, అందులో అడ్వాంటేజ్ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే కంట్రీ ప్రోగ్రామే ఉంది, మాది ఇమిగ్రెంట్ కంట్రీ, మీరు ఈ ప్రోగ్రాంలో రండి అని వాళ్ళు షట్ డౌన్ చేయట్లేదు. మేము ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేసామని వాళ్ళ వెబ్సైట్లో ఎక్కడ పెట్టలేదు అని చేత ప్రోగ్రామ్ ఉన్నట్టే కదా, ఎలిజిబిలిటీ ఉన్నట్టు కదా. సో అందరు తప్పకుండా రండి అనేది మా గోల్. రైట్. సో కాకపోతే ఈ పార్ట్ టైం జాబులు చేయకండి, ఫర్ టైం బీయింగ్, అట్లీస్ట్ టైం బీయింగ్ అయినా పార్ట్ టైం జాబులు చేయకుండా ఇంట్లోంచి డబ్బులు తెప్పించుకోండి. మరి ఇప్పటికైనా కొంచెం సర్దుమణిగే వరకు అంటారా? కాదు, అది పర్మనెంట్గా ఉంటుంది. ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సర్దుమణిగడం ఇంకా ఏముండదు. రూల్ ఈజ్ రూల్. ఎందుకంటే మేము లా ఆఫీస్ రన్ చేస్తున్నాము, నేను నాన్ ప్రాఫిట్ ఉన్నాను కాబట్టి, రేపు మీడియా అంతా ఉంటుంది కాబట్టి మనం రూలే ఉంటుంది, దానికి దేర్ ఇస్ నో ఎక్సెప్షన్ టు ఇట్. ఇప్పుడు కాదు, ఇంకా ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం F1 ప్రోగ్రాంలో మనం కమిట్ అవుతాం. చదువుకున్నది ఆ లాస్, ఇమ్మిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ F1 రూల్స్ ఏది ఉందో, మీరు ఏదైతే ఒప్పుకున్నారో అది ఫాలో కావాల్సిందే. దానికి సెకండ్ లేదు. ఇవాళ కాకపోయినా ఇంకా 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా వాడు దొరికితే అరెస్ట్ చేస్తారు, డిపోర్ట్ చేస్తారు. 10 ఏళ్ళ వెనకాల జరిగిన తప్పును కూడా వాడు వెనక పంపచ్చు. ఆ రైట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, వయలేషన్ చేసిన దాని మీద. అదే ఈవెన్ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళ పైన కూడా వర్తిస్తుంది. న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ తీసుకున్నారు, ఓన్లీ బర్త్ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళని ఉంచుతారు, శిక్ష ఇస్తారు, అక్కడ ఉంచుతారు. కానీ మిగతా వాటన్నిటికీ డిపోర్టేషన్. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చాలా ఇల్లీగల్ యాక్టివిటీ బాగా చేసాం అనుకోండి, ఏం చేస్తారు, డిపోర్ట్ చేసేస్తారు.
పర్మనెంట్ సార్ ఈ వర్క్ పర్మిట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఏ వర్క్ పర్మిట్? మామూలుగా అక్కడ లోకల్ వర్క్ పర్మిట్. స్టూడెంట్‌లో వచ్చేది ఓపీటీ వర్క్ పర్మిట్ ఉంటుంది. ఆ! హెచ్-1బీలో హెచ్-4 ఈఏడీ ఉంటుంది. ఆ! రెగ్యులర్ హెచ్-1బీ ఆల్సో స్కిల్డ్ వర్కర్ అంటారు. హ్మ్. సో, వేరియస్ ప్రోగ్రామ్స్‌కి వేరియస్ డ్యూరేషన్ ఉంటుంది. వేరియస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మమ్మల్ని అడగమనండి అంటే పర్టిక్యులర్‌గా అంటే మనం కరెక్ట్. కేస్ స్పెసిఫిక్‌గా కావాలంటే అవును. మనం అవును. చెప్పొచ్చు అన్నట్టు. రైట్. అంటే వాళ్ళు కూడా భయపడుతున్నారు, టెన్షన్‌లో ఉన్నారు అన్నట్టు విన్నాను. అంటే టిపికల్‌గా ఏమైందంటే ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హ్మ్. కదా! హ్మ్. మేజర్‌గా అక్కడేం పట్టుకోవట్లేదు గానీ, కంట్రీ బయటికెళ్ళి లోపలికొస్తుంటాం గదా! అప్పుడు మళ్ళీ ఒక ఇంటర్వ్యూ మనం ఫేస్ చేస్తాం గదా! అచ్చచ్చచ్చా! అక్కడ మొత్తం లూప్ హోల్స్ బయటకొస్తున్నాయి. అక్కడ ఎలా ఓకే. అవుతుందంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఏం చేస్తారంటే వీసా ఆఫీసర్ కొంచెం డౌట్ వస్తే పక్క రూమ్‌లోకి తీసుకెళ్తారు. దాన్ని సెకండరీ ఇన్స్‌పెక్షన్ అంటారు. ఓహ్! సెకండరీ ఇన్స్‌పెక్షన్‌లో వాళ్ళు మన ఫోను, మన కంప్యూటర్ తీసేసుకుంటారు. తీసుకొని దీనికి వాళ్ళ సాఫ్ట్‌వేర్ ఉంటది. దానికి ఇన్సర్ట్ చేస్తే మన డేటా మొత్తం వస్తది. 2, 3 రెజ్యూమ్‌లు పెడతారు మనోళ్ళు. అవును. అవును. ఎగ్జాంపుల్ రెజ్యూమ్ చేంజ్ చేస్తుంటారు. వాళ్ళకి ఐడెంటిఫైడ్ అవును. జాబ్ అప్లికేషన్ దగ్గర ఉన్నది లేనిది అందులో రాస్తారు. అవును. 3 ఏళ్ళైతే 6 ఏళ్ళని అవును. రాస్తారు. అవును. కంట్రీకొచ్చింది ఇదైతే అంతకంటే ముందు అని లేదు. మైక్రోసాఫ్ట్‌లో చేస్తున్నట్టు రాస్తారు. అవును. ఆ! ఎగ్జాంపుల్ అదే. అంటే అదే. నేను ఐయామ్ నిజమే. నాట్ స్పెసిఫిక్. అది వాస్తవం అది. వాస్తవం. అవును. అవును. ఆ రెజ్యూమ్‌లు ఉంటాయి. తర్వాత రకరకాల స్టూడెంట్ వాళ్ళు ఈ అనాథరైజ్డ్ వర్క్ చేసిన హిస్టరీలు ఉంటాయి. ఆ! ఆ! నేను ఆ! ఆ వర్క్ ప్లేస్‌లో ఉన్నా, ఇక్కడ ఉన్నాను. ఒక ఫ్రెండ్ ఒక టెక్స్ట్ కొడతాడు కదా! అవి సో, కూడా బయటకి తీస్తారా? అన్నీ తీస్తారు. ఓడి. ఎవ్రీథింగ్ ఆ టెక్నాలజీ ఉంది కదా! రిట్రీవింగ్. వన్స్ ఇమేజ్ ఈజ్ ఇమేజ్. కంటెంట్ ఈజ్ కంటెంట్. దేర్ ఈస్ నో ఎక్సెప్షన్ టు ఇట్. అందుకోసం నేను ఫ్యూచర్‌లో అన్నదానికి వర్డ్ లేదు. ఆ రూలే. దాని రూల్‌కి కటింగ్ లేదు. మళ్ళీ గవర్నమెంటే వచ్చి ఓకే. మీరు పని చేయొచ్చు అని అన్నారనుకోండి. యెస్. ఓకే. దెన్ ఓకే. ఆ! మీరు పని చేయొచ్చు. దానికొక ప్రోగ్రామ్ పెడతారండి. ఇప్పుడు హ్మ్. హ్మ్. అక్కడ హ్మ్. వ్యవసాయ ఆధారిత వేల ఎకరాలలో మన వాళ్ళకే కూడా చాలా మందికి వేల ఎకరాలున్నాయి కాలిఫోర్నియాలో. అందులో ఫార్మ్ వర్కర్స్ వస్తారు. వాళ్ళు సీజనల్ వర్కర్స్ అంటారు. వాళ్ళు వచ్చి వీళ్ళు పని చేసుకోమని వీసా ఇస్తున్నారు గదా! ఓకే. వ్యవసాయదారులకు కూడా వీసా ఇస్తున్నారక్కడ. ఆ! ఆ! ఓకే. ఇస్తున్నారు. రమ్మంటున్నారు ఆ ప్రోగ్రామ్. మనోళ్ళు గూడా ఎళ్ళొచ్చా? మనోళ్ళు తక్కువెళ్తున్నారు. ఆ! మనోళ్ళ వర్క్ స్టైల్, వాళ్ళ వర్క్ అవును. స్టైల్, మన వాళ్ళ డిఫరెంట్ మెథడ్ ఉంటది. అవును. ఉంటుంది. వాళ్ళ జియోగ్రఫీ తర్వాత వెదరు ఓకే. మన వాళ్ళు ఓకే. చలిలోనే ఉండి పని చేస్తారు. మన అవునవును. చలికి ఉండగలుగుతామా? సో, అంటే నేనది బయట కరెక్టే. పొలాలలో కరెక్టే సార్. వాళ్ళక్కడ అవును. రైజ్ అయిన దాన్ని బట్టి, వాళ్ళ లైఫ్ హ్మ్. స్టైల్‌ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ అయితారు. మెక్సికన్‌లకి వాళ్ళకిస్తారేమో ఎక్కువ ఇలాంటియన్నీ. ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. నాట్ ఓన్లీ మెక్సికో అదే. సౌత్ అదే. అమెరికన్ ఓకే. కంట్రీస్ అన్నిటికి ఓకే. కూడా. ఓకే. సో, అవకాశం ఉందన్నట్టు. ఓకే. 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 సో, ఏదేమైనా ప్రస్తుతానికైతే మాకు అమెరికా అంటే భయంగానే ఉంది. ఏం ఆ! భయపడాల్సిన అవునా? అవసరం లేదు. గైడెన్స్ తీసుకోండి. ఎడ్యుకేట్ కండి. 100% మంచి ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. బ్యూటిఫుల్ కంట్రీ. యూ ఎంజాయ్. యూ ఎక్స్‌పీరియన్స్. యూ ఎక్స్‌ప్లోర్ అండ్ ఓకే. యూ లివ్ అప్ టు ఇట్. థాంక్ యూ సార్. ఏంటంటే నిజంగా చాలా డౌట్‌లు క్లారిఫై చేశారు. పేరెంట్స్ నిజంగా చాలా భయపడుతున్నారు. ఈ ఇంటర్వ్యూతో బహుశా వాళ్ళకు క్లారిటీ అన్నీ రావచ్చు. క్లారిటీ వచ్చేస్తది. థాంక్ రాకపోతే యూ సార్. మళ్ళీ క్వెషన్స్ రీచ్ ఔట్ యాహ్! యాహ్! కమ్మంటారు మళ్ళీ. డెఫినిట్‌గా దెన్ వి కెన్ ఆన్సర్. కామెంట్‌లో కూడా కింద యూట్యూబ్ వీడియోలో కామెంట్‌లలో పెట్టండి. మళ్ళీ సార్ మీకు ఆన్సర్ కూడా ఇస్తారు. ఏ డౌట్ ఉన్నా కూడా. రైట్. మీ నంబర్ ఇయ్యొచ్చా సార్ దీని యాహ్! మీద? 100% ఇవ్వండి. వాళ్ళ మన పేరెంట్స్ ఎవరన్నా ఆఫీస్ కార్డ్‌ది ఇవ్వండి. అదే ఇస్తాను. విధంగా మన గ్లోబల్ తెలంగాణ వండర్‌ఫుల్. కార్డ్‌లో 2 షేర్ వండర్‌ఫుల్. చేయండి. అందులో ఉన్న యాహ్! కంటెంట్ పెట్టండి. దే పెడతాను కెన్ సార్. ప్లీజ్ రీచ్ ఔట్ టు us. వి ఆర్ హియర్ టు సర్వ్ దెమ్. గ్రేట్. సో, గ్రేట్. దట్ ఈస్ అవర్ ప్రొఫెషన్. గ్రేట్. సో, గ్రేట్ సార్. అందువల్ల మేము తప్పకుండా వి ఆర్ గోయింగ్ టు హెల్ప్ దెమ్. సార్. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. సో చూసారు గదా! విశ్వేశ్వర్ కల్వల గారు అమెరికా రావచ్చు. కానీ నిబంధనల ప్రకారం అమెరికా చట్టాలకు లోబడి మీ దగ్గర డబ్బులుంటేనే రండి. అక్కడికొచ్చి పని జేసుకుంటాను, పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటానంటే మాత్రం కుదరదు. ఇది కొద్ది రోజులు గాదు ఫరెవర్ ఇంకా ఇట్లనే ఉంటది అని చెప్తున్నారు. సో బీ కేర్‌ఫుల్ ఫ్రెండ్స్. జాగ్రత్త. అమెరికా ఎళ్ళే ముందు ఇలాంటి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని మాత్రమే వెళ్ళండి. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.